మాజీ రాజ్యసభ సభ్యుడు బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్న జోగినిపల్లి సంతోష్రావు టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తులో భాగంగా ఇప్పుడు సిట్ ఆఫీసులో విచారణ ఫేస్ చేస్తున్నారు. సిట్ అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. వివిధ కోణాల్లో సంతోష్రావు మీద ఉన్న ఆరోపణలు, అనుమానాలు, ఇప్పటికే విచారణను ఎదుర్కొన్న కొంతమంది నేతలు కానీ, కొంతమంది బాధితులు కానీ, ఆల్రెడీ కేసులో అరెస్ట్ అయిన కొంతమంది పోలీస్ అధికారులు కానీ చెప్పిన అంశాలన్నింటినీ బేరీజు వేసుకుని సంతోష్రావుని సిట్ విచారిస్తోంది. ఇంతకు మించి లోపల ఏం విచారిస్తున్నారు, ఏం ప్రశ్నలు వేశారు, ఏంటి అనే దాని మీద రకరకాల అంచనాలు తప్ప తెలియదు. మళ్ళీ అయిపోయిన తర్వాత సజ్జనార్ గారు ఎవరో ఒకరు బయటకు వచ్చి చెప్తే తప్ప. కాకపోతే ఒక విషయం క్లారిటీ ఉంది, ఏంటి అంటే రిటైర్డ్ అయిన ఒక పోలీస్ అధికారిని, ప్రభాకర్ రావు గారిని బీఆర్ఎస్ గవర్నమెంట్లో రిటైర్ అయిన తర్వాత తీసుకొచ్చి ఎస్ఐటి చీఫ్గా పెట్టిన దాంట్లో జోగినిపల్లి సంతోష్ది చాలా కీలకమైన పాత్ర అనేది బయటకు వస్తుంది. మరి ఆ నిర్ణయం ఆయన తీసుకున్నాడా, ఆయనకి ఎవరైనా చెప్పి ఆయన ద్వారా చేయించారా అనేది అది విచారణలో తేలుతుంది. ఒక సిట్ చీఫ్నైనా ఇంకా ఎవరినైనా కూడా జోగినిపల్లి సంతోష్ రికమెండ్ చేశారా, ఆయన రికమెండ్ చేశాడా, లేకపోతే ఎవరైనా చెప్పిన ఆదేశాలని అమలు చేశాడా అనేది కూడా ఇంకొక అంశం. సో ఓవరాల్గా చూసినప్పుడు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక నేతలు అనడం కంటే కేసీఆర్ గారి కుటుంబంలో మొదట హరీష్ రావు గారితో స్టార్ట్ అయింది. జరిగిన 2-3 రోజులకి కేటీఆర్ గారిని విచారించారు. కేటీఆర్ గారిది అయిన 3 రోజులకి మళ్ళీ ఇవాళ సంతోషం అని పిలిచారు. నెక్స్ట్ కవిత గారిని పిలుస్తారా, కేసీఆర్ గారిని పిలుస్తారా అనే చర్చ కూడా నడుస్తుంది. అప్పుడే కవిత గారిని ఎందుకు పిలుస్తారు అని అంటే ఆవిడ బాధితురాలుగా ఆమె ప్రజల ముందు వాపోయారు కాబట్టి. అల్లుడని చూడకుండా నా భర్త ఫోను, నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు అని ఆమె ఓపెన్గానే మాట్లాడినారు. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మరి బాధితురాలుగా ఆమెను పిలుస్తారా, భార్యాభర్తలను పిలుస్తారా అనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు. బట్ కేసీఆర్ గారిని పిలుస్తారా అంటే డెఫినెట్గా ఆ ఆర్డర్ అలా వస్తుంది కాబట్టి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారిని కూడా పిలుస్తారనే ఒక బలమైన అంచనాలు ఉన్నాయి. అయితే హరీష్ రావు గారిది నిందితుడిగా, అనుమానితుడిగా పిలిచారా లేక బాధితుడిగా పిలిచారా అనే దాని మీద ఇంకా డైలమా ఉంది. కేటీఆర్ గారిది అలాగనే ఉంది. ఎందుకంటే తీరా వెళ్ళిన తర్వాత మీ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి, మీకు తెలుసా అని అడిగారని ఒక అంశం చెప్తున్నారు. మరి ఆయన ఫోన్ కూడా ట్యాప్ అయితే ఆయన బాధితుడు అవుతాడు, ఆయన చేయిస్తే ఆయన నిందితుడు అవుతాడు. చేయించాడు అంటున్నారు, ఆయన ఫోన్ కూడా ట్యాప్ అయింది అంటున్నారు. అంటే ఎవడన్నా చూసి రమ్మంటే కాల్సి వచ్చాడా? అయి ఉండొచ్చు, అలాంటివి కూడా జరుగుతాయి కదా. ఒక్క ఫోన్ చేయనా అంటే ఆయన ఫోన్ కర్మ నీది కూడా చేస్తా అని చేసిండేమో, అట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి ఒకవేళ. సో ఈ నిందితుల, బాధితుల అనే దాని మీద ఒక రకమైన ఇది నడుస్తుంది. సో ఇప్పుడు జరుగుతున్న చర్చల్లో ఏంటంటే సంతోష్రావు విచారణ చాలా కీలకము. ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో సంతోష్ చాలా కీలకమైన వ్యక్తి అని అటు ప్రభుత్వ వర్గాల నుంచి అదే వస్తోంది, పోలీసు వర్గాల నుంచి అదే వస్తోంది, అండ్ విత్ ఇన్ ద బీఆర్ఎస్ పార్టీ కూడా అదే వెర్షన్ వినిపిస్తోంది. మొన్నటిదాకా పార్టీలోనూ కుటుంబంలోనే ఉండి కీలకమైన వ్యక్తిగా ఉన్న కవిత గారు కూడా అదే మాట్లాడారు. అసలు ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్లో సంతోష్దే కీలకమైన పాత్ర అనేది ఆమె మాట్లాడుతున్నారు. సరే, ఇంకా కొన్ని విషయాలు కూడా మాట్లాడారు ఆమె సంతోష్కు సంబంధించి. రేవంత్ రెడ్డికి ఆయనకున్న పరిచయం ఏంటి, ఆయనకున్న అనుబంధం ఏంటి,
రేవంత్ రెడ్డికి కోవర్టుగా పనిచేస్తున్నాడు సంతోష్, ఇలాంటి మాటలు ఆరోపణలు కూడా చేశారు కవిత. అవి కూడా మనం తర్వాత మాట్లాడవచ్చు. ముందుగా అసలు ఇవాళ దర్యాప్తు విచారణ, సంతోష్ రావు ఎందుకు ఈ కేసు దర్యాప్తులో కీలకం అవుతున్నారు, నిజంగా సంతోష్ రావుకి అంత ప్రయారిటీ ఎందుకు వచ్చింది ఈ కేసులో అనేది విచారణ జరుగుతున్న జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి మా ప్రతినిధి శశి ఉన్నారు. ఒకసారి శశితో మాట్లాడదాం. శశి, గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. శశి, ఎందుకు ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో జోగినిపల్లి సంతోష్ రావు కీలకమైన అనుమానితుడిగా ఉన్నారు? ప్రధానంగా రెండు కారణాలు ప్రత్యేకంగా మనం చూడొచ్చు. అయితే ఈ ఎస్ఐబి చీఫ్గా గతంలో ప్రభాకర్ రావు వ్యవహరించారు. అయితే ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి ఆయనకు సంబంధించినటువంటి రిటైర్మెంట్ అయినప్పటికీ కూడాను మరోసారి ఆయన్ను ఎస్ఐబి చీఫ్గా నియమించారు. సో ఆయన ఎస్ఐబి చీఫ్గా నియమించడం వెనక గల కారణాలు ఏంటి అనే అంశం మీదనే ప్రధానంగా ఇప్పుడు సిట్ అధికారులు ఫోకస్ ఉంచినటువంటి సందర్భం ఉంది. అయితే గతంలో ఎస్ఐబి చీఫ్గా ఆయన పనిచేశారు, మరోవైపు ఇంటెలిజెన్స్ చీఫ్గా కూడా ఆయనే ఉన్నటువంటి సందర్భం. సో అదే సమయంలో ఆయన పునర్నియామకం జరగడానికి సంతోష్ రావు కీలకంగా వ్యవహరించారంటూ కూడా కొంత సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో సో అందుకు క్లారిఫికేషన్ కోసం ప్రస్తుతం ఇదే అంశాల మీద ఆయన్ను ప్రశ్నిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో ఇదే కాకుండా గతంలో ఎన్నికల ముందు సమయంలో గతంలో ఉన్నటువంటి కొంతమందికి సంబంధించినటువంటి నంబర్లను ట్యాప్ చేయడానికి ఇక సంతోష్ రావు ఇటు ప్రభాకర్ రావు కొన్ని నంబర్లు ఇచ్చాడనేది ప్రధానంగా ఇటు సిట్ అనుమానిస్తూ ఉంది. అందుకు అనుగుణంగానే కొన్ని ఆధారాలను కూడా ఇప్పటికే సేకరించినటువంటి సందర్భం. గతంలో ఉన్నటువంటి ఆధారాలతో పాటు ఈ మధ్యకాలంలో కొన్ని స్టేట్మెంట్లను కూడా సిట్ అధికారులు సేకరించారు. ఈ స్టేట్మెంట్ అన్నింటినీ కూడాను ముందు ఉంచి ఇప్పుడు సంతోష్ రావును విచారిస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. గతంలో కొంతమంది కీలకమైన వ్యక్తులు అయితే ఇటు కవిత కూడాను కొన్ని ఆరోపణలు చేసింది. తర్వాత కవితకు భర్తకు సంబంధించినటువంటి ఫోన్లను కూడా ట్యాప్ చేశారంటూ కూడా ఆమె ఆరోపణ చేసినటువంటి నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్లు ఇటు ప్రభాకర్ రావుకి ఇచ్చి నిఘా పెట్టించారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయనకు సంబంధించినటువంటి విచారణ ప్రాధాన్యత సంతరించుకుందంటూ కూడా చెప్పవచ్చు. గతంలో ఎస్ఐబి చీఫ్గా ప్రభాకర్ రావు పనిచేసినప్పుడు ఎన్నికల్లో ఆయన ఖచ్చితంగా పనికొస్తాడు, తమకు అనుకూలంగా వ్యవహరిస్తాడు, మరోవైపు తాము ఇచ్చినటువంటి నంబర్లను ట్యాప్ చేసి వారికి సంబంధించినటువంటి సంభాషణలు విని మాకు అనుకూలంగా ఆయన వ్యవహరిస్తాడనేటటువంటి ఉద్దేశంలో భాగంగానే ఆయన్ని పునర్నియామకం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఆయన పునర్నియామకం వెనక ఖచ్చితంగా అప్పటి ప్రభుత్వం లబ్ధి ఆశించిందనేటటువంటి అంశంలో భాగంగానే ఆయన ఎవరు నియమించారు, ఎవరు ఆయన్ని పునర్నియామకం చేసే విధంగా ప్రోత్సహించారనే అంశాల గురించి కూడా ప్రజెంట్ ఇప్పుడు క్లారిటీ తీసుకోవాలంటూ కూడా సిట్ భావిస్తుంది. అందుకు అనుగుణంగానే ఇప్పుడు విచారిస్తుంది. ఇప్పుడు సంతోష్ రావును అనుమానించడానికి గల కారణాలు కూడా లేకపోలేదని చెప్పుకోవాలి. గతంలో ఇటు సీఎం కేసీఆర్గా వ్యవహరించినటువంటి సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి నేపథ్యంలో అత్యంత దగ్గర వ్యక్తి సంతోష్ రావు ఇటు సీఎంకి సంబంధించినటువంటి వ్యవహారాలు చూడడంతో పాటు కొంతమంది అధికారులకు సంబంధించినటువంటి వ్యవహారాలు, తర్వాత సీఎం వద్దకు వెళ్ళేటటువంటి ఏ అంశమైనా సరే ముందు సంతోష్ రావు దగ్గర నుంచి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలాంటి నేపథ్యంలో ఈ ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి పునర్నియామకం కూడా ఆయనకు తెలిసే జరుగుంటుంది అనేటటువంటి భావనను సిట్ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి సో అందుకు అనుగుణంగానే ఆయన నుంచి స్టేట్మెంట్ ఇప్పటికే రికార్డ్ చేస్తున్నారు. ఇదొక అంశం. అయితే గతంలోనే ముఖ్యమంత్రిగా గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నటువంటి సందర్భంలో ఆయనకు సంబంధించిన ఓఎస్డీ రాజశేఖర రెడ్డి ఆ స్టేట్మెంట్ను కూడా సిట్ రికార్డ్ చేసింది. ఆ రాజశేఖర రెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి కారణం కూడాను ఈ ప్రభాకర్ రావు పునర్నియామకం గురించి. సో అప్పుడు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు సంతోష్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా సిట్ అధికారులు రికార్డ్ చేస్తూ ఉన్నారు. సుదీర్ఘంగా ఇప్పటికే 4 గంటలు కావచ్చు. ఎస్ఐబి చీఫ్ గా రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ప్రభాకర్ రావు గారిని ఎస్ఐబి చీఫ్ గా మళ్ళీ పునర్నియమించడం పైన సంతోష్ రావు సొంత నిర్ణయమని అనుకోవాలా, లేక ఎవరైనా చెబితే ఆయన ఇంప్లిమెంట్ చేశాడా, ఆయన చెబితే పోలీసులు విన్నారని ఎందుకు భావించాల్సి వస్తుంది? ఎస్, ఇప్పుడు ఇదే అనుమానాన్ని సిట్ అధికారులు సైతం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది కేవలం సంతోష్ రావుకు సంబంధించినటువంటి నిర్ణయమా, లేకపోతే సంతోష్ రావుకు వేరే ఎవరైనా సరే ఈ యొక్క ఆదేశాన్ని ఇచ్చారా, ఎవరైనా సూచించారా అనేటటువంటి అంశాల గురించి ప్రజెంట్ ఇప్పుడు క్లారిటీ రావాల్సింది. సో అందుకు అనుగుణంగా సంతోష్ రావు నోరు విప్పితేనే సో దీనికి సంబంధించినటువంటి ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుందంటూ కూడా చెప్పుకోవచ్చు. సరిగ్గా ఆయన ఐజీ హోదాలో ఉన్నప్పుడే ఇటు ప్రభాకర్ రావు రిటైర్మెంట్ అయ్యారు. సో ఆ టైంలో ఆయన ఎస్ఐబి చీఫ్గా వ్యవహరిస్తూ ఉన్నారు. సో అప్పటికే ఎస్ఐబితో పాటు
ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి చీఫ్ బాధ్యతలు కూడా ఆయనే చూస్తూ ఉన్నారు. సో ఆయన రిటైర్డ్ అయిన తర్వాత అదే సమయంలో ఎన్నికలు కూడా సమీపిస్తూ ఉండడంతో ఆయనకు సంబంధించినటువంటి సేవలు లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి అప్పటికే ఎస్ఐబి చీఫ్గా ఆయన వివరించారు కాబట్టి మొత్తం అన్ని వ్యవహారాలు ఆయనకు బాగా పట్టున్నటువంటి అంశంలో భాగంగా ఆయన మరోసారి ఎస్ఐబికి అధిపతిగా నియమిస్తే ఖచ్చితంగా ఎన్నికల్లో తమకు ఉపయోగపడతాడనేటువంటి భావనను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి ఉండొచ్చు. సో అందులో భాగంగానే సో ఖచ్చితంగా ప్రభుత్వమే నియమించాల్సి వస్తుంది. ఒకవేళ ఆయన పదవీకాలం పొడిగించాలన్నా ఆయన రిటైర్మెంట్ అయినప్పటికీ కూడా ఆయన మళ్ళీ తిరిగి అదే ఎస్ఐబి చీఫ్గా నియమించాలన్నా కూడా ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే గతంలో ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని అంశంలో సంతోష్ రావు చాలా కీలకంగా వ్యవహరించారు. సో ఇదే నేపథ్యంలో ఈ నియామకానికి సంబంధించినటువంటి అంశం కూడా ఆయన పరిధిలో ఉంటుంది కాబట్టి సో అందుకు అనుగుణంగానే ఆయన్ని విచారిస్తూ ఉన్నారు. ప్రధానంగా పునర్నియామకానికి సంబంధించినటువంటి అంశం మీదనే ఎక్కువగా ఫోకస్ చేయడంతో పాటు అయితే కొంతమంది ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలు అంటే రెబల్గా ఉండేటటువంటి నేతలు కావచ్చు పార్టీలో అప్పటికి, ఆ తర్వాత ఈ కవిత లాంటి వ్యక్తులు కావచ్చు, సో వారి మీద కూడా నిఘా ఉంచారు అనేటటువంటి అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సో ఈ కవితతో పాటు ఆయనకు సంబంధించినటువంటి భర్త కాంటాక్ట్ నంబర్లను కూడా ఈయన ఇక్కడ ఒక విషయం క్లారిటీ శశి మనకు కావాల్సింది, హరీష్ రావు గారిని అనుమానితుడిగా తీసుకెళ్లారు, బాధితుడిగా కూడా మాట్లాడారని చెప్తున్నారు. మీ ఫోన్ కూడా ట్యాప్ అయ్యాయి తెలుసా అని. అలాగే కేటీఆర్ గారిని అనుమానితుడిగా తీసుకెళ్లారు, బాధితుడిగా మార్చారని చెప్తున్నారు. మీ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి మీకు తెలుసా అని కదా. సో వాళ్ళిద్దరి ఫోన్లు ఎవరు ట్యాప్ చేయించారో తెలియదు, సిట్టుకి తెలిసేమో, బయటికి తెలియదు, సిట్టు వారికి తెలిసి ఉండొచ్చు. అట్లాగే జోగినిపల్లి సంతోష్రావు ఫోన్ కూడా ఎవరన్నా ట్యాప్ చేయించారని అనే అవకాశం ఏమైనా ఉందా? అసలు లేకపోలేదు. ఎందుకంటే ఇంతకుముందు మనం ఇద్దరు విచారణ జరిగినప్పుడు కూడా ఇటు కేటీఆర్ హరీష్ రావుకు సంబంధించినటువంటి విచారణ జరిగినప్పుడు కూడా సిట్ అధికారులు ఇదే విషయాన్ని ప్రశ్నించారు. వాస్తవానికి హరీష్ రావుకు సంబంధించినటువంటి ఫోన్ మీద కూడా నిఘా ఉంచారు అనే ఆధారాలతో సహా సిట్ అధికారులు ఆయనకు చూపించినా కూడా ఆయన నమ్మలేదు. సో ఇలాగే కేటీఆర్కి సంబంధించినటువంటి ఫోన్ మీద కూడా నిఘా ఉందని చెప్పేసి గతంలో సిట్ అధికారులు చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది. సో అలాంటిది సంతోష్ రావుకు సంబంధించినటువంటి ఫోన్ మీద కూడా నిఘా ఉండేటటువంటి అవకాశం కూడా లేకపోలేదంటూ మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే హరీష్ రావు మాత్రం ఈ అంశాన్ని ఎక్కడా కూడా ఆయన ధృవీకరించలేదు. వాస్తవానికి తనకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాప్ అయిందంటూ కూడా సిట్ అధికారులు గతంలోనే ఆయనకు సంబంధించినటువంటి ఆధారాలు కూడా అంటే ఆయన విచారణ జరిగినప్పుడు ఆయనకు సంబంధించినటువంటి ఆధారాలు కూడా ముందుంచారు. ఏ అంశాల్లో భాగంగా ఆయన ఫోన్ నిఘాలో ఉంది, ఏ అంశాలు ఆయన మాట్లాడుతున్నప్పుడు నిఘా ఉంచారన్న అంశాల గురించి కూడా అంత ఆధారాలతో సహా ముందుంచినప్పటికీ కూడా ఆయన అంగీకరించలేదు. సో ఖచ్చితంగా సంతోష్ రావుకు సంబంధించినటువంటి ఫోన్ విషయంలో కూడా ఇలాంటి పరిణామమే చోటు చేసుకుని ఉంటుందంటూ కూడా ప్రజెంట్ కొనసాగుతుంది. ఫైనల్ ఒక మాట, హరీష్ రావు గారు వచ్చినప్పుడు చాలా పెద్ద గ్యాదరింగ్ చూసాం. సరే వీళ్ళు వెళ్ళారు కాబట్టి కార్యకర్తలు సహజంగా కొంతమంది వస్తారు, అలాగే కొంత మొబిలైజేషన్ ఉండొచ్చు. మొత్తం మీద అయితే చాలా పెద్ద ఎత్తున హడావుడి, ట్రాఫిక్ ఇవన్నీ చూసాం. కేటీఆర్ గారు వచ్చినప్పుడు కూడా అలాగే భారీ ఎత్తున కార్యకర్తలు రావడం, కొంత ఉద్రిక్తత, జూబ్లీ స్పేస్ దగ్గర కొంత ఉద్రిక్తత ఇవన్నీ చూసాం. ఇవాళ సంతోష్ రావు వచ్చినప్పుడు అది కనిపించలేదు. ఎందుకని అంటే సంతోష్ రావుకి పార్టీలో అంత ప్రయారిటీ లేకపోతే అవసరం లేదని వద్దనుకున్నారా నిజంగానే, లేకపోతే ఎవరు రాలేదా? మీరు అన్నట్టు గతంలో హరీష్ రావు తర్వాత కేటీఆర్ ఇద్దరు కూడా సిట్టు విచారణకు హాజరైనట్టు వారి వెనకాల మంది మార్పలం పెద్దగానే వచ్చారు. సుమారుగా వారితో పాటు కాన్వాయ్లు వెనకాలే వచ్చినటువంటి సందర్భం. సుమారుగా వందలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ఆ తర్వాత కొంతమంది చైర్మన్లు కూడా గతంలో వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లుగా పనిచేసిన వారు కూడాను వీరిద్దరు వెంట హాజరైనటువంటి సందర్భం. కానీ ఈ రోజు సంతోష్ రావు విచారణకు హాజరైనటువంటి సందర్భంలో ఆయన వెనకాల కేవలం ఒక్క వెహికల్ మాత్రమే వచ్చింది. దాంట్లో కూడాను కేవలం 10 నుంచి 15 మంది వరకు మాత్రమే ఆయనకు సంబంధించిన అనుచరులు కావచ్చు, లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు వారు వచ్చారు. అయితే ఇందులో ముఖ్యమైనటువంటి వ్యక్తులు కూడా ఎవరూ లేరు. పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైన వ్యక్తులు కేవలం పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ ఈయన తప్ప మిగతా ఎవ్వరూ కూడా ఆయనతో పాటు రానటువంటి పరిస్థితి. కేవలం కింది స్థాయి కార్యకర్తలు, దిగువ స్థాయి కార్యకర్తలు, కేవలం ఆయనకు సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తులు ఒక 10 నుంచి 15 మంది మాత్రమే వచ్చారు తప్ప మిగతా వారు ఎవరైనటువంటి రానటువంటి పరిస్థితి. అయితే ఒక పార్టీలో ఒక చర్చ అయితే నడుస్తుంది. సంతోష్ రావుతో పాటు అయితే వెనకాల ఎవరైనా వ్యక్తులు ఉంటే అవి టార్గెట్ అవుతారు అనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తూ ఉంది. సంతోష్ రావు వెనకాల నాయకులు ఎవరైనా ఉంటే మాత్రం మిగతా వారికి వాళ్ళు టార్గెట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఆ నేపథ్యంలో సంతోష్ రావు వెనకాల ఎవరు కూడా రాలేనటువంటి ఒక భావన అయితే మాత్రం ఇక్కడ లోకల్గా ఆయనతో పాటు వచ్చినటువంటి కార్యకర్తలు అయితే వ్యక్తం చేసినటువంటి సందర్భం ఉంది. రైట్ శశి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానీ అండ్ జోగినపల్లి సంతోష్ రావుని సిట్ విచారిస్తున్న పరిస్థితి కానీ, సంతోష్ రావు
ఎంత కీలకం, దీంట్లో అంత కీలకమా అసలు? ఆయన ఒక రాజ్యసభ సభ్యుడిగా కేసీఆర్కి సహాయకుడిగా మాత్రమే ఎక్కువ వ్యవహరించాడు తప్ప డే టు డే అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాల్లో కానీ పొలిటికల్ వ్యవహారాల్లో కానీ అంత కీలకమైన పాత్ర పోషించాడా అనేది ఒక అంశం. రెండవది తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత చేసిన ఆరోపణల పరిస్థితి ఏంటి, వీటిని కూడా మనతో చర్చలో తెలంగాణ జాగృతి నాయకులు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ ఇస్మాయిల్ గారు, అండ్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొనగాల మహేష్ గారు, అండ్ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి కాపర ప్రసాదరావు గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా మహేష్ గారు నమస్తే అండి. నమస్తే సార్. జోగిన్పల్లి సంతోష్ రావు, ఈయన ప్రయారిటీ ఏంటి అసలు? ఈయన రోల్ ఏంటి గవర్నమెంట్లో? అప్పటి గవర్నమెంట్లో ఆయన కేసీఆర్ గారికి సహాయకుడిలాగా ఉండేవాడు, నో డౌట్. చాలా అంతరంగికుడు, సహాయకుడు. ఒక రకంగా అప్పుడు ఆయనకు రాజ్యసభ ఇచ్చినప్పుడు కూడా అందరూ అనుకున్నది ఏంటి అంటే, ఢిల్లీలో ఉంటారు కాబట్టి పెద్ద మనిషి కాబట్టి ఆయనకు తోడుగా ఉండడం కోసం రాజ్యసభ ఇచ్చారు, ఎటైనా వెళ్ళిన ప్రోటోకాల్ ఇబ్బంది లేకుండా ఇచ్చారని ఇట్లా మాట్లాడుకున్నారు. అలాంటిది ఏకంగా మొత్తం ఫోన్ ట్యాపింగ్లో కింగ్ పిన్ నేనే అనే చర్చ జరుగుతుంది ఇప్పుడు. ఇజ్ ఇట్ ట్రూ? అంటే ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అనేది బట్ మనకున్న పొలిటికల్ పర్సెప్షన్స్ కొన్ని మాట్లాడుకుందాం. ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ నలుగురే పరిపాలించారనే సంగతి మనందరూ తెలుసు. చిన్న పిల్ల బుడ్డ పోరని అడిగినా కూడా అదే ముచ్చట చెప్తారు. అయితే కేసీఆర్ ప్రభుత్వం ఎవరెవరు నడిపారు? కేసీఆర్, సంతోష్ రావు, కేటీఆర్, హరీష్ రావు. ఫస్ట్ టర్మ్లో కవిత గారిది కూడా కొంత ఉండే, సెకండ్ టర్మ్లో ఆమె ఎంపీ ఓడిపోయిన తర్వాత పక్కకు పడేసారు. ఇంకా ఓడిపోయారా ఓడగొట్టారు, ఇక అది వాళ్ళు నేర్చుకోవాలి. కానీ అక్కడ నుంచి ఆమె లేదు, మిగతా నలుగురే పరిపాలన చేసిండ్రు. సో ఏ నిర్ణయమైనా కేసీఆర్ గారు ఓకే అంటే తప్ప నిర్ణయం జరగదు. కేసీఆర్ ఓకే అనే విషయము సంతోష్ రావుకు తెలియకుండా ఉండదు. అంటే ప్రపోజల్ మీకు త్రో ప్రాపర్ ఛానల్, సింగిల్ విండో పాలసీ కదా. ఇప్పుడు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందంటే 10 మంది మంత్రులు, నిన్న 4 మంత్రులు కూర్చొని చర్చ చేసుకున్నారు. ఏంటి, ముఖ్యమంత్రి గారు లేరు, రాష్ట్ర పరిస్థితులు, జరుగుతున్న పరిణామాల మీద చర్చ. ఇది ప్రజాస్వామ్యం. అక్కడ అది లేదు కదా, ఆ అవకాశం లేదు కదా. కేవలం ఫామ్ హౌస్లో సీఎం ఉంటారు, ఆయనను ఎవరు అప్రోచ్ కావాలన్నా గేట్వే ఎవరైతే ఉన్నారో అది టోల్ గేట్ అంటారు, గేట్వే అంటారు, గేట్ మ్యాన్ అంటారు, ఏదన్నా అది సంతోష్ రావు గారు. సింగిల్ విండో ప్రోగ్రామ్. సో డెఫినెట్ గా సంతోష్ రావు గారు ఈజ్ ద కీ మ్యాన్ ఇన్ ద గవర్నమెంట్. వీటిని బట్టి అయితే తెలుస్తుంది కదా కీ మ్యాన్ అని. సో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఈ పాత్రలో ఎంత ఉంది అంటే, ఆయనకు తెలియకుండా ప్రభాకర్ రావు గారి నియామకం జరిగి ఉండదు, ఆయనకు తెలియకుండా రెన్యువల్ అయ్యి ఉండదు ఏది రిటైర్మెంట్ తర్వాత. సో డెఫినెట్ గా ఈ ఏదైతే ఈ క్రైమ్ ఇంటెన్సివ్ స్టోరీ ఉందో, ఫోన్ ట్యాపింగ్ అనే స్టోరీ ఉందో, దాంట్లో డెఫినెట్గా ఆయన పాత్రధారి. ఆయన తెలిసిన విషయాలు చెప్పాలి, చట్టానికి సహకరించాలనే కదా ఇలా 160 CRPC కింద పిలిచి నోటీసులు ఇచ్చి విచారించిండు. నోటీసులు ఇచ్చి విచారిస్తున్న క్రమంలో సజ్జనార్ గారు చెప్పిన, ఇంకా మన మీడియా సర్క్యులేషన్లో చూస్తున్న వార్తలు చూస్తుంటే, పోయిన వాళ్ళ ముందు మిగతా ప్రభాకర్ రావు గారి స్టేట్మెంట్ అంటే వీళ్ళ తలతిక్క సమాధానాలు, లేకపోతే అదే సినిమాలో సూర్య సినిమా ఉంటుంది, జై భీమ్ సినిమాలో తెలీదు, గుర్తులేదు, మర్చిపోయి ఏదో ఒకటి చెప్పరా 3 చెప్తే అన్యాయంగా ఉంటుంది కోర్టు ముందు అంటారు కదా. సో ఈ తెలీదు, గుర్తు లేదు, మర్చిపోయాం అనే ఆ స్టాండర్డ్ స్టేట్మెంట్స్ కాకుండా ఇక మీ గురించి తెలిసిన విషయాలు ఇవన్నా తెలుసా అని వీళ్ళు ముందు పెట్టి అడుగుతున్నారు. క్వశ్చన్ టు క్వశ్చన్ ప్రభాకర్ రావు గారి స్టేట్మెంట్, దాంతో మాజీ డిఎస్పీ, మాజీ సిఐడి చీఫ్ ప్రభాకర్ రావు గారి స్టేట్మెంట్, డిఎస్పీ ప్రదీప్ కుమార్ స్టేట్మెంట్, ఇట్లా ఇంకా కొంతమంది స్టేట్మెంట్స్ ముందు పెట్టి ఈ రకంగా క్వశ్చన్ చేస్తున్నట్టుగా వాళ్ళకు సహజంగానే తప్పించుకునే వైఖరి వాళ్ళలో కనబడుతుంది. కాబట్టి మాకేం తెలియదు అని చెప్పే ప్రయత్నం, కొంతమంది మా బాధ్యులం కాదని చెప్పే ప్రయత్నం, డైరెక్ట్లీ మమ్మల్ని ఎట్లా అక్యూజ్ చేస్తారు, అట్రిబ్యూట్ చేస్తారు, అది అధికారుల స్థాయిలో చేసిందనే ప్రయత్నం. బట్ ఆల్రెడీ అధికారి కన్ఫ్యూస్ అయినాడనే విషయం వీళ్ళందరికీ ఒక క్లారిటీ ఉంది. ప్రభాకర్ రావు, మాజీ సిఐడి చీఫ్ ప్రభాకర్ రావు గారు ఈ మొత్తం తతంగం అంతా ఎవరి డైరెక్షన్లో చేశారు ఏంటి అనేది ఒక కన్ఫెషన్ జరిగింది అనేది మనకు ఉన్నటువంటి సర్క్యులేట్ అవుతున్నటువంటి సమాచారం. డెఫినెట్గా వీళ్ళు డైరెక్షన్ లేకుండా ప్రభాకర్ రావు సిఐడి మాజీ చీఫ్ ఇజ్రాయెల్ పోయి పెగాసిస్ అనే సాఫ్ట్వేర్ కొనుక్కొచ్చి, పరికరాలు కొనుక్కొచ్చి, హైదరాబాద్లో ఒక బ్రాంచు, మన ఎర్రబెల్లి దయాకర్రావు గారి కాన్స్టిట్యున్సీలో ఇంకో బ్రాంచు, తర్వాత కేటీఆర్ సిరిసిల్లాలో ఇంకో బ్రాంచ్ పెట్టి నడిపేంత పరిస్థితి ఉంటుందా? వీళ్ళు ఎవరికి వాడింది
అదే ఇజ్రాయెల్ నుంచి తెచ్చినామంటున్నారు. మోస్ట్ పాపులర్ అప్పట్లో ఫెమిలియర్ పెగసస్, పాపులర్లీ నోన్ పెగసిస్ కాబట్టి అది తీసుకొచ్చి వాడినారని. ఇవన్నీ పర్మిషన్స్ ఎవరిస్తారు? వీళ్ళు ఇజ్రాయెల్ ఈ సామాన్ కొనుక్కొచ్చి ఇది కొనుక్కొచ్చి వాడిన ఒక దాంట్లో సంతోష్ గారి పాత్ర లేకపోలేదు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు అండ్ హరీష్ రావు గారి పాత్ర లేకపోలేదు. తో పాటుగా ప్రభుత్వం మారిన గంటలోనే మొత్తం సీసీ కెమెరాలని బంద్ చేసి ఎస్ఐబి ఆఫీస్లో ఉన్నటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ పరికరాలన్నింటినీ కూడా ధ్వంసం చేసి తీసుకుపోయి మూసీ నదిలో వేయాలని చెప్పిన వాళ్ళు ఎవరో కూడా తేలాలి కదా. ఇప్పుడు అది ప్రభాకర్ రావు గారు చెప్పింది అనుకోండి, ప్రభాకర్ రావు గారికి ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో కూడా తెలవాలి. సో డెఫినెట్గా వీళ్ళంతా కూడా ఒక ముఠా. ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక క్రైమ్ అనుకుంటే దానిలో వీళ్ళందరూ కూడా తక్కువ అందరూ భాగస్వామ్యాలు. ఇక్కడ ఒక్క విషయం ఏంటి అంటే ఇస్మాయిల్ గారు, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఇందులో ఒక్క విషయం ఏంటంటే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు గవర్నమెంట్ లో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్, అప్పుడు మంత్రులుగా కావచ్చు, ఇంకో రకంగా కీలకమైన డెసిషన్ మేకర్స్ ఉన్నారు కాబట్టి ఒక రకమైన ఫోకస్ ఉంటుంది. కానీ వాళ్ళిద్దరి కంటే సంతోషే కీలకం అనే చర్చ ఎందుకు వస్తుంది? ఈ విచారణలో ఈయన పాత్ర అంత కీలకం ఎందుకు అవుతుంది? ఇవాళ మొత్తంగా రాజకీయాలు చూసినా, గత ప్రభుత్వంలో పరిపాలన చూసినా, ఇవాళ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం చూసినా, వీళ్ళ కుటుంబంలో జరిగిన వ్యవహారం చూసినా, సంతోషరావు వన్ మ్యాన్ షో మొత్తం ఎపిసోడ్ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ నిస్సహాయతను ఈయన ఆసరాగా తీసుకున్నాడు అనేది ఒకటి స్పష్టంగా కనపడతా ఉన్నది. ఎవరి నిస్సహాయత? అక్కడ కేసీఆర్ గారికి సంబంధించి అసలు చూడాల్సినటువంటి వాళ్ళ నిస్సహాయతను ఈయన ఆసరాగా తీసుకున్నాడు, అది స్పష్టం, పెద్దరికము, వయసు 100%. రెండవది, మీరందరూ మనం అందరం సహాయకుడిగా ఉన్నాడు, పాపం ఆయనకు సపోర్ట్గా ఉన్నాడని మనం అనుకుంటున్నాం. నిన్నటిదాకా మనం కూడా అదే అనుకున్నాం. కానీ సహాయకుడిగా సపోర్ట్గా ఉన్నాడు అనుకున్నటువంటి మనిషి ఇంటి దొంగగా మారి మొత్తం లీకువీరుడుగా మారాడనేటువంటి విషయం ఇప్పుడు తెలుస్తా ఉన్నది, ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నది. నేనేమంటున్నానంటే ఇవాళ మిత్రుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధిగా ఉన్న మిత్రుడు కూడా చెప్పినాడు, ఏది ఎక్కడ కొన్నారు, ఎవరు పంపించినారు, ఎవరు తీసుకొచ్చినారని. నేనేమంటున్నానంటే ఇంత స్పష్టంగా ఇజ్రాయెల్కి వెళ్ళినాడనే విషయం తెలుసు, అది కొన్నారనే విషయం తెలిసి తెచ్చి ఎక్కడెక్కడ పెట్టినారనే విషయాలు తెలిసినప్పుడు 2 ఏళ్ల కాలం అవుతుంది, దాని మీద విచారణకు సంబంధించిన అంశం ఇంత జాప్యం ఎందుకు జరిగిందని ప్రజల్లో ఉన్న అనుమానాన్ని నేను కూడా ఒకసారి చెప్పదలుచుకున్నా. మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఏంటంటే పొద్దున అక్క కూడా మాట్లాడినారు, చాలా 100% నిజాలు మాట్లాడినారు అక్క. ఈ గుంపు మేస్త్రి అనేటటువంటి ఈయనకు గూఢాచారికి 100% సంబంధాలు ఉన్నాయనే విషయం మాకు బలమైన అనుమానం ఉంది. ప్రజల్లో కూడా ఈ సందేహాలు స్పష్టంగా కనపడుతున్నాయి. మేము వెళ్ళిన చోట కూడా ప్రజలంతా చెప్తా ఉన్నారు. ఎందుకు ఈ అనుమానాలు ఉన్నాయి, ఎందుకు ఇంత చెప్పగలుగుతున్నామంటే ఈయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు, ఎంపీగా పనిచేసినాడు, ఆయన మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నాడు. ఈ ఇద్దరు ఎంపీలుగా ఉన్న సమయం లోపల నిజంగానే ఈయన కేసీఆర్ మనిషి అయి ఉంటే కనుక, కేసీఆర్ విషయాలు, ప్రభుత్వ విషయాలు బయటికి చెప్పడు అని అనుకుంటే కనుక రేవంత్ రెడ్డి వీళ్ళకు వ్యతిరేకమైనటువంటి ముద్ర వేసుకుని ఆయన మీద ఓటుకు నోటు కేసు దాకా వెళ్ళి ఆయన ప్రధాన శత్రువుగా చూపించినారు కదా. మరి వీళ్ళిద్దరు వ్యక్తిగతంగా సెంట్రల్ హాల్లో 10 సందర్భాల్లో ఎందుకు కలుసుకొని ఏకాంతంగా చర్చ జరిగినారనేటటువంటిది చాలా మంది మీడియా మిత్రుల ద్వారా, మనకు తెలిసిన వాళ్ళ ద్వారా మనకున్న సమాచారం. ఈ ఏకాంత చర్చల ఆంతర్యం ఏమిటి, వీళ్ళిద్దరి మధ్యన అప్పుడు 10 సార్లు ఎందుకు చర్చలు జరిగినాయి? రెండో అనుమానం నేను వ్యక్తం చేస్తా ఉన్నా, అనుమానం కాదు, నిజంగా ప్రజల్లో చర్చ ఉన్నది. ఎవరైతే రేవంత్ రెడ్డి గారికి సన్నిహితుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇవాళ పక్కపక్కన ఇళ్లలో ఉన్నవాళ్ళు ఈ మధ్య కాలంలోనే అధికారం మార్పిడి జరగగానే వెంటనే ఆయన ఇల్లు మార్చుకున్నాడు సంతోషరావు గారు. ఎందుకు ఈ పరిణామం చోటు చేసుకుంది? బలమైనటువంటి అనుమానం ఉన్నది మాకు, ఇది చెప్పదలుచుకున్నా. రెండవది, రేవంత్ రెడ్డి గారికిను సంతోషరావు గారికి ఏ రకమైనటువంటి సంబంధాలు ఒకవేళ లేవు అనుకుంటే గనక ఇవాళ ఆయన వెంట వచ్చినటువంటి ఒక ఎమ్మెల్సీని మనం చిత్రంలో మీరు చూపిస్తుంటే ఇప్పుడే చూశాను నేను. ఆయనకు బలమైనటువంటి బినామీ, ఆయన ఏది చెప్తే అది తూచా తప్పకుండా పాటించేటటువంటి ఒక మాజీ ఎమ్మెల్సీ. ఆయన ఫామ్ హౌస్లో కోడి పందాలు జరుగుతాయి, అది మీడియాలో వస్తుంది, కేసు పోలీసులు వెళ్ళి కేసులు పెట్టేదాకా వస్తుంది, కానీ ఆ కేసు మాయమైపోతుంది. ఏమిటి దీని ఆంతర్యం? ఎవరితో మిలాఖతై ఉన్నారనుకోవాలా? ఈ విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందని మేము ఎట్లా అనుకోవాలా? ఇవాళ విచారణ పేరుతో గంటల తరబడి కూర్చోబెట్టినప్పుడు అధికారులకు సంబంధించినటువంటి ఏం ఆదేశాలు ఇస్తున్నారో, అధికారులు ఏ రకంగా వీళ్ళతో వ్యవహరిస్తున్నారు అనేది కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఏమున్నదంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కనుక చాలా స్పష్టంగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఏం జరిగింది, నిందితుడుగా పిలుస్తున్నారా, సాక్షిగా పిలుస్తున్నారని మీడియాలో ఉన్న ప్రధాన సవంతిలో ఉన్న పనిచేసిన మనకే కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. నిందితుడు అని చెప్పాలా, ఆరోపణ ఎదుర్కొంటున్న వాడైతే ఆరోపణ ఎదుర్కొని చెప్పాలా,
బాధితుడైతే బాధితుడిగా పిలిచే ప్రయత్నం చేయాలి. అది పెద్ద Yes, yes. అంటే ఇక్కడ అట్లా పిలవడం అంటేనే మీరు ఎంత అవకాశం ఇస్తున్నారు వాళ్ళకనేది ఒకటి స్పష్టం అవుతుంది. రెండవది, ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఈ ఈ ఈ ఈ ఈ సందర్భం లోపలనే అనేక సందర్భాల్లో రింగ్ రోడ్డు పైన వాహనాలు ఆపుకొని ఇదే ఎంపీ సంతోష్ రావు గారు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా కార్లలో మాట్లాడుకున్నారన్న విషయాలు చాలా చక్కర్లు కొట్టినా ఇప్పుడు కూడా చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. అంటే చెప్తున్నా నేను ఏమంటున్నా, ఎందుకు మేము ఇవన్నీ చెప్తున్నామంటే మాకు బలమైనటువంటి అనుమానాలకు ఇవన్నీ నిదర్శనాలుగా కనపడతా ఉన్నాయి. విచారణ అంటే మీరైనా నేనైనా ఒక ఆరోపణ ఎదుర్కొన్నప్పుడు మనల్ని అక్కడికి పిలిచినప్పుడు అంటే ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాన్వాయ్ అంటే మామూలుగా ఉండదు కదా, అలాంటి కాన్వాయ్ ఓఆర్ఆర్ మీద ఎన్ని విషయాలు తెలియదు అన్న, మనం ఎన్ని సందర్భాలు ఇప్పుడు మారుతున్న సందర్భాలు ఏంటి తెలియదు. నేను మళ్ళీ చెప్తాను, ఇవాళ నాకున్నటువంటి ఇదేమిటంటే ఇన్ని జరిగిన సందర్భం లోపల ఆయన ప్రధాన ముగ్గురు అధికారులను డిఎస్పీ స్థాయి అధికారులను జైల్లో పెట్టారా 10 నెలల పాటు, మరో అధికారిని జైల్లో పెట్టారు రాధాకిషన్ రావుని, ప్రభాకర్ రావుని ఎందుకు జైలుకు పంపించలేదు? ఈ ముగ్గురు అధికారులకు ఒక నీతి, ప్రభాకర్ రావు గారికి ఒక ప్రత్యేకమైన నీతి ఎందుకు ప్రదర్శించినారు? తర్వాత వాళ్ళకు కూడా కోర్టులు చెప్పినాయి కదా, కానీ వాళ్ళ మాట వినలేదు, వీళ్ళకి పెట్టినారు. రెండోది, ఇవాళ వీళ్ళని తీసుకెళ్ళినప్పుడు కూడా విచారణ జరిపితే ఈ విచారణ ఎదుర్కొన్న వాళ్ళు వచ్చి ఎదురుదాడులు చేసి ప్రయత్నం చేస్తున్నారు. ఆ స్వేచ్ఛ వాళ్ళకి వచ్చినప్పుడు అధికారులకు ఎందుకు లేదు? కాదు, మీరు అన్నట్టే కనుక నిజంగానే రేవంత్ రెడ్డి గారికి సంతోష్ రావు గారికి చాలా అవినాభావ సంబంధాలు ఉన్నాయి అని ఒకవేళ అనుకుంటే అసలు సంతోష్ రావుని లిస్ట్ నుంచే తీసేయచ్చు కదా, విచారణ పిలవకుండా. ఇప్పుడు ఏం జరుగుతుందన్న? అయితే ఎందుకు అసలు ఒకటి సీఎం గారుతో అంత సన్నిహిత సంబంధాలు ఉంటే ఆయనను పక్కన పెట్టవచ్చు, కానీ పక్కన పెట్టకుండా విచారణకు పిలిచారు. ఆ విచారణ పిలిచిన తర్వాత కూడా సంతోష్ రావు చాలా కీలకమైన వ్యక్తిగా ఎందుకు చర్చ జరుగుతుంది అనేది చాలా కీలకమైన పాయింట్. తర్వాత మిగతా విషయాలకు వెళదాం మనం. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ప్రసాద్ గారు, స్వామి మాలేసుకున్నారా? ఓకే ఓకే, రైట్ రైట్. ఎనీవే అంటే బ్లాక్ షర్ట్ కదా, మాలేసుకున్నారా? యా. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు జరుగుతున్న తీరు ఇదంతా చూస్తున్నాం కదా మనం. హరీష్ గారు ఇల్లు వచ్చినారు, కేటీఆర్ గారు ఇల్లు వచ్చారు, అంతకుముందు చాలా మంది ఇల్లు వచ్చారు, కొంతమంది ఆఫీసర్లు అరెస్ట్ అయ్యారు, జైలుకి వెళ్ళారు, ఇవన్నీ చూస్తున్నాం. ఇవాళ జోగినపల్లి సంతోష్ రావు వెళితే ఒక కీలకమైన వ్యక్తి విచారణకు వెళ్ళాడు అనే చర్చ మొదలైంది. ఎందుకంటే ఇక నెక్స్ట్ కేసీఆర్ అనే స్థాయిలోకి వెళ్ళినారు. బికాజ్ ఈయన కేసీఆర్ గారికి సరే సహాయకుడా, అంతరంగికుడా, లేకపోతే ఆయన చేయాలనుకుని ఈయనతో చేపిస్తాడా, రకరకాల ఎవరికి దోచింది వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య ఉందో మనకు తెలియదు, ఏమన్నా మీకేమైనా తెలిసి ఉండాలి, ఆ ఊరే కాబట్టి. అయితే నిజంగానే సంతోష్ రావు అంత కీలకమైన వ్యక్తి అవుతాడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినంత వరకు? అంటే వెంకటకృష్ణ గారు, మనం గతంలో చూసినాం, గతంలో ఒక రాజ్యాంగేతర శక్తి ఉండేది ఎన్టీ రామారావు ఉన్నప్పుడు. ఇప్పుడు కేసీఆర్ దగ్గర కూడా సంతోష్ రావు యాజ్ ఇట్ ఈజ్ రాజ్యాంగేతర శక్తి. అయితే ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. ఎందుకంటున్నాను ఈ మాట అంటే చాలా అథెంటిక్ గా చెప్తా ఉన్నా నేను. ఎప్పుడైతే సంతోష్ రావు గారు ఫామ్ హౌస్ లో ఎంటర్ అయినారో, లేదా ప్రజాభవన్ లో మన ప్రగతి భవన్ లో ఎంటర్ అయినారో, అప్పటి నుంచి కేటీఆర్ గారు, కవిత గారు, హరీష్ రావు గారు ముగ్గురు ప్రగతి భవన్ నుంచి బయటకు వచ్చినటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. అంటే అప్పటి నుంచే ఉక్కపోత మొదలైందా? ఏంటండి? అప్పటి నుంచే ఉక్కపోత మొదలైందా అంటున్నా ఫ్యామిలీలో. ఉక్కపోత నేను అదే చెప్తాను పాయింట్. అప్పటి నుంచి ఏం జరిగిందంటే, ఎవరు కేసీఆర్ గారు అపాయింట్మెంట్ కావాలని, ఈవెన్ దో కేటీఆర్, కవిత, హరీష్ రావు ఎవరు కూడా కేసీఆర్ గారితో మాట్లాడాలి, కేసీఆర్ గారు అపాయింట్మెంట్ కావాలంటే ముందు మాట్లాడాల్సింది సంతోష్ రావు గారితో. సంతోష్ రావు గారు ఇప్పుడు మామూలుగా మనకు లంచ్ టేబుల్ మీటింగ్స్, కుటుంబ రాజకీయాలలో ఎవరు కూడా జరిగేది ఎప్పుడు లంచ్ టైంలో కొద్దిగా హాఫ్ అన్ అవర్ 1 అవర్ టైం దొరుకుతుంది కాబట్టి పిచ్చాపాటి రాజకీయాలు ఏం చేద్దాం ఏంది అనేటువంటి విషయాలు మాట్లాడుకునేటువంటి అవకాశం అక్కడ దొరుకుతుంది. అవును. కానీ ఆ లంచ్ టేబుల్ మీటింగ్ కి వీళ్ళందరూ దూరం అయిపోయినారు. ఆ లంచ్ టేబుల్ మీటింగ్ ఎవరితో జరుగుతుందంటే కేవలం హరీష్ రావు గారితో, మన సంతోష్ రావు గారితో, కేసీఆర్ గారితో జరుగుతా ఉంది. ఈ సందర్భంలో వీళ్ళందరికీ ఒక ఉక్కపోత మొదలై ఈ సంతోష్ రావు అనే అతను ఇక్కడికి రావడం వల్ల చాలా సమస్యలు వచ్చినాయి అనేటువంటి విషయాన్ని కేసీఆర్ కూడా వీళ్ళు చెప్పలేకపోయింది డైరెక్ట్ గా. ఎప్పుడో పండుగల సందర్భాల్లో కలవాలా, ఏదైనా చెబుదామన్నా 24 గంటలు నెంబడే ఉంటాడు కదా, పక్కకు పోయేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ ఉక్కపోత అప్పటి నుంచి మొదలై ఇప్పటిదాకా ఇంకా కంటిన్యూ అవుతా ఉన్నది. ఈ ఉక్కపోతల భాగమే కవిత గారు బయటకు రావు.
ఈ ఉక్కపోతల భాగమే హరీష్ రావు మీద కంప్లైంట్లు, కేటీఆర్ గారి మీద కంప్లైంట్లు ఇవన్నీ వస్తున్నటువంటి సందర్భం ఒకటైతే, రెండోది ఇందాక మహేష్ గారు చెప్పిండ్రు స్పష్టంగా ఏంది, ఈ విచారణ ఫోన్ ట్యాపింగ్ విషయం కంటే ఎక్కువ ట్యాపింగ్ అయిన తర్వాత జరిగినటువంటి ధ్వంస కార్యక్రమం. ఇప్పుడు ప్రభుత్వమే అవకాశం ఇచ్చింది, నిధులు ఎక్కడి నుంచి విడుదలైనాయి, నిధులతో ఏమేమి కొన్నారు, ఆ కొన్నటువంటి అవన్నీ ఎక్విప్మెంట్ ఉండాలి కదా, లేదు వాళ్ళు ఏదైతే ట్యాప్ చేసినో ఫోన్ ట్యాప్ చేసినో దానికి సంబంధించిన సమాచారం అంతా ఉండాలి కదా, ఆ సమాచారాన్ని అంతా కూడా వీళ్ళు ధ్వంసం చేసిండ్రు. ఈ ధ్వంసం చేసినటువంటి కార్యక్రమంలో సంతోష్ రావు గారిని కీలక పాత్ర అనేది చాలా స్పష్టంగా అర్థమవుతాం. కొనడం ట్యాప్ చేయడం కంటే ఎక్కువ కూడా ఈ ధ్వంసం చేసేటువంటి కార్యక్రమంలో ఈయన కీలకంగా వ్యవహరించిండు. ఈ ధ్వంసం చేసేటువంటి క్రమంలో కేవలం అప్పటికి సంబంధించినటువంటి అంశాలు కాకుండా రాష్ట్రానికి సంబంధించిన చాలా అతి ముఖ్యమైనటువంటి అంశాలు, నక్సలైట్ల వాళ్ళ పనితీరు ఏ రకంగా ఉంది, వాళ్ళ ఎక్కడ కదులుతా ఉన్నారు, వాళ్ళ కదలికలు ఏంటి, అట్నే దేశానికి రాష్ట్రానికి సంబంధించి ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి 30 రకంగా ఉంది, లేదా ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి ఇక్కడ ఉండబడే రోహింగ్యాలు కానీ లేకపోతే ఇతరత్ర ఉగ్రవాదుల కదలికలు ఏ రకంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా అనేక రకాలైనటువంటి విషయాల్ని అప్పటి ప్రభుత్వం సేకరించి పెట్టింది. అయితే వీటన్నిటి మూకుమ్మడిగా ధ్వంసం చేయడం ఒక ఎత్తు అయితే, సేకరించే క్రమంలో ఏం చేసిందంటే ప్రభుత్వము, ఇప్పుడు ఉదాహరణకి వెంకటకృష్ణ గారి మీద మాట్లాడాలి, వెంకటకృష్ణ గారిని ఫోన్ ట్రాప్ చేయాలన్నప్పుడు ఏం చేసిన, వెంకటకృష్ణ గారి ఫోన్ తీసుకుపోయి ఒక నక్సలైట్ గ్రూప్ లో ఈయన ఫోన్ నంబర్ను కలిపిండ్రు. లేకపోతే కపర్ ప్రసాద్ గురించి మాట్లాడాలి, కపర్ ప్రసాద్ భారతీయ జనతా పార్టీ నాయకుడు ఫోన్ ట్యాప్ చేస్తున్నాం అనకుండా కపర్ ప్రసాద్ రావుకు మావోయిస్టులకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి కపర్ ప్రసాద్ రావు ఫోన్ ట్యాప్ అవుతుంది అనే రకంగా, అంటే ఈ మిగతా విషయాలన్నీ కూడా బయటికి రాకుండా ఏమంటే మావోయిస్టుల ఫోన్లు మాత్రమే ట్యాప్ చేస్తా ఉన్నాం, లేకపోతే దేశంలోకి ఉగ్రవాదుల సమాచారం వచ్చింది అది మాత్రమే ట్రాప్ చేస్తా ఉన్నాం అనేటువంటి విషయాల్ని అంటే మిగతా అందరికి తెలిసే విధంగా ఈ ఫోన్లు వాటిలలో ఇంక్లూడ్ చేసి ట్రాప్ చేసినటువంటి విషయం కూడా మనకు బయటపడింది. ఇందులో ఒక్కటే మీరు ఇందాక చెప్తా ఉన్నారు, సంతోష్ రావు ఎందుకు కీలకము అంటే, సంతోష్ రావు గతంలో లక్ష్మీపార్వతి ఏ రకంగా అయితే ఎన్టీ రామారావు గారిని తప్పుదారి పట్టించిందో, లేకపోతే ఆయన మీద పెత్తనం సాగించిందో, ఆయనను ఇతరులు ఆయన దగ్గరికి రాకుండా, కుటుంబ సభ్యులు కూడా ఆయన దగ్గరికి రాకుండా అడ్డుకున్నటువంటి సందర్భాలు మనం చూసినాం. అనేక రకాల వార్తలు వచ్చినాయి, దాని మీద పెద్ద ప్రజా ఉద్యమమే వచ్చినటువంటి సందర్భం మనం చూసినాం. సేమ్ అదే పరిస్థితి ఇక్కడ సంతోష్ రావు ద్వారా నెలకొన్నది అనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం వెంకటకృష్ణ గారు. ఎంత అంటే ఫామ్ హౌస్ లోకి ఎర్రబల్లికి సంబంధించిన గ్రామస్తులు మామూలుగా నేరుగా పోయి కేసీఆర్ ను కలిసేటువంటి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కేసీఆర్ కలిసేటువంటి అవకాశం ఉండే, కానీ ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత కూడా ఎవరైనా పోయి కలవాలంటే, కేసీఆర్ గారి దగ్గర కలవాలంటే కొన్ని పర్మిషన్లు అవసరమైతా ఉన్నాయి. ఆ గేట్ దగ్గరనే వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఒకటి, గతంలో ఒకసారి ఈటల రాజేందర్ గారు మనకు మామూలుగా మాట్లాడుతూ ఒక మాట చెప్పింది. ఈటల రాజేందర్ గారు, ఇతర మన మహేందర్ రెడ్డి గారు అప్పటి మంత్రి, ఇతర చాలా మంది ముఖ్య నాయకులందరూ ఒకసారి కేసీఆర్ కలవడానికి ప్రగతి భవన్ కు పోతే ప్రగతి భవన్ లోకి రానియలేదు, మీకు అనుమతి లేదు అని చెప్పి రానియకపోతే ఈటల రాజేందర్ గారు చెప్పినటువంటి మాట, అరే మా ఇజ్జత్ పోతుంది బయట, మేము వచ్చి గేట్ నుంచి వెనక్కి తిరిగిపోతామంటే ప్రగతి భవన్ గేట్ లోపలికి వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాం, సార్ని కలవము, కనీసం గేట్ లోపలికి అలో చేయమంటే కూడా సంతోష్ బాబు వద్దంటున్నాడు, మేము అలో చేయము అని చెప్పినటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది. వాళ్ళు గేట్ దగ్గర నుంచే వెనక్కి వచ్చినటువంటి సందర్భం. అట్లనే ఒకసారి ఫామ్ హౌస్ లోకి కూడా ఎర్రబల్లి దయాకర్ రావు లాంటి నాయకులు, లేకపోతే ఇతర ముఖ్య నాయకులు ఫామ్ హౌస్ దాకా, ఎర్రబల్లి ఫామ్ హౌస్ దాకా పోయి గేట్ లోకి రాకుండా వెనక్కి తిరిగి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అంటే ఇవన్నీ ఎవరు చేస్తా ఉన్నారు, కేసీఆర్ ను కరెక్టే. అంటే ఒకటి, ఇప్పుడు ఇవి కేసీఆర్ గారిని కలవడము, కల్పించడము అంతవరకు ఓకే, కానీ ఒక రాష్ట్రంలో ఆ రాష్ట్రం యొక్క పరిపాలనా వ్యవహారాల్లో ఫోన్ ట్యాపింగ్ లాంటి సీరియస్ డెసిషన్ని సంతోష్ రావు ఒక్కడు తీసుకుంటాడా, పైన బాస్ పర్మిషన్ లేకుండా అనేది చాలా కీలకం. పైగా ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు, ఎస్బీఐ చీఫ్ గా ఆయనను ప్రభాకర్ రావును కంటిన్యూ చేయించింది కూడా సంతోషే అని చెప్తున్నారు. సంతోష్ ఆయన సొంతంగా చెప్తే పోలీసులు వింటారా? డీజీపీ గారు వింటేనే కదా ఎస్ఐబి చీఫ్ గా కంటిన్యూ చేసేదాన్ని. హోంశాఖ కార్యదర్శి విని జీవో ఇవ్వాలి కదా, సంతోష్ చెప్పగానే జీవో ఇచ్చేస్తారా? నేను అదే చెప్తా ఉన్నాను. సంతోష్ రావు గారు ఇప్పుడు ఒక సందర్భంలో ఎంత దాకా వచ్చిందంటే కేసీఆర్ సంతోష్ కేసీఆర్ ఎందుకు అయింది ఇది? వ్యక్తిగతంగా కేవలం కేసీఆర్ దగ్గర ఉండి ఆయనతో వ్యక్తిగతంగా మాట్లాడేటువంటి ఒకే ఒక వ్యక్తి సంతోష్ రావు. ఆయనే చెప్పింది కదా, నాకు మందులు ఇస్తాడు,
నన్ను ఆదుకుంటాడు, నాకు అంతర్గతంగా అంతవరకు తప్పులేదు కదా, ఎందుకంటే వీళ్ళంతా బిజీగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళ వ్యవహారాల్లో. అక్కడికే వస్తున్నాను వెంకటకృష్ణ గారు. అయితే ఆయన ఎప్పుడు కూడా ఏమన్నాడు, అంతరంగిక సహాయకుడిగా పెట్టుకోలే ఆయన్ని. ఆయన ఏం చేసిండు, అధికారం కోసం ఆయనకు రాజ్యసభ ఇచ్చింది. ఆయనకు రాజ్యసభ ఇచ్చేసరికి ఆయన ఏమైంది, ఆయన ఒక ప్రతినిధిగా అయిండు, కేసీఆర్ ప్రతినిధి లాగా మారిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా మీరు అన్నట్టు కేసీఆర్ ను కూడా కేసీఆర్ చెప్పొచ్చు ఇట్లా చేస్తే బాగుంటది అనే మాట కేసీఆర్ దగ్గర పెట్టి కేసీఆర్ గారు చెప్పిండండి ఇది పరిస్థితి అంటే, డీజీపీకో లేకపోతే ఇంటెలిజెన్స్ ఐజీకో కేసీఆర్ తో మాట్లాడే అవకాశం లేదు కదా. మళ్ళీ ఫోన్ కలిపినా త్రూ సంతోష్ రావు గారి దగ్గరనే పోవాలా, అపాయింట్మెంట్ అడిగినా సంతోష్ రావు గారితోనే పోవాలా. ఈ పరిస్థితి అంతా ఉంది. ఎన్నిసార్లు కేసీఆర్ గారు ఇంటెలిజెన్స్ మీటింగ్ పెట్టిందండి. నాకు తెలిసి మనకు తెలిసి ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు, వెంకటకృష్ణ మనము మీడియాలో ఉన్నాం, జర్నలిజంలో ఉన్నాం, ప్రతిరోజు చెన్నారెడ్డి గారినప్పుడు కానీ, ఎన్టీ రామారావు గారినప్పుడు కానీ, లేకపోతే అంతకుముందు రాజశేఖర రెడ్డి గారినప్పుడు కానీ, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా డైలీ ఎవ్రీ డే ఇంటెలిజెన్స్ చీఫ్ పోయి రాష్ట్రం జరిగేటువంటి పరిస్థితులను 15 నిమిషాల్లో 20 నిమిషాల్లో ఉదయాన్నే ముఖ్యమంత్రి గారికి వివరించేటువంటి సందర్భం ఉందా లేదా? మరి కేసీఆర్ గారు ఎన్ని సందర్భాలలో ఇంటెలిజెన్స్ చీఫ్ ను కలిసినాడు, ఎన్ని సందర్భాలలో మీటింగులు పెట్టినాడు అంటే ఆ మీటింగులన్నీ కూడా కేవలం సంతోషాలుతున్నాయని శక్తిగా ఉన్నాడు కాబట్టి ఈ సందర్భంలో పోలీసులు ఆయన దగ్గర నుంచి చాలా విషయాలు రాబట్టాలంటే ఖచ్చితంగా పోలీసులు సంతోష్ రావుని పూర్తి విషయాలు బయటకు వచ్చిన దాకా ఆయన మీద పూర్తి నిఘా కూడా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. రైట్ మహేష్ గారు, ఇక్కడ మీరు ఏదో చెప్తా అన్నారు, అది చెప్పండి. దాంతో పాటు వెళ్ళిన వాళ్ళు నిందితుల సాక్షుల అర్థం కాని ఒక డైలమా అయితే జనరేట్ అవుతుంది. హరీష్ రావు గారి విషయంలో అదే జనరేట్ అయింది, కేటీఆర్ గారి విషయంలో అదే అయింది. ఇప్పుడు ఈయననేమైంది బయటకు వచ్చినాక మరి నాకు కూడా నీ ఫోన్ కూడా ట్యాప్ అయింది తెలుసా అని అడిగారు నన్ను, ఈయన కూడా అనుకోండి, ఈయన కూడా విక్టిమ్ అయిపోతాడు. సార్ కవిత గారు సెల్ఫ్ డిక్లేర్డ్ విక్టిమ్, ఆమె చెప్పేసింది ఆల్రెడీ ఓపెన్ గానే మా ఫోన్ నా భర్త ఫోన్ నా ఫోన్ కూడా ట్యాప్ అయిందని అన్నారు కాబట్టి ఆల్రెడీ ముందే చెప్పింది విచారణ కాకుండా కదా. సో ఏంటిది అసలు ఈ డైలమా ఏంటి సార్? నేనేమంటానంటే ఇప్పుడు ఈరోజు మనం చూస్తున్నదంతా కూడా వాళ్ళు 10 ఏళ్ళు చేసిన పాపాలకు చెల్లించుకుంట పరిహారం అనండి, ప్రాయశ్చిత్తం అనండి, ఆ కర్మ రిటర్న్స్ అనండి, ఏదైనా అనివ్వండి. టెలిగ్రాఫిక్ యాక్ట్ అనే ఒక యాక్ట్ని గ్రాస్గా మిస్యూజ్ చేసి ఎవరైనా ఎక్స్ట్రీమిస్టుల కదలికల మీద వాడాల్సినవి లేదా సంఘ విద్రోహ శక్తుల కదలికల మీద నిఘా కోసం వాడాల్సిన ఒక వెసులుబాటును యథేచ్ఛగా తూట్లు పొడిచి సినిమా తారల మీద, సినిమా యాక్టర్ల మీద, బడా కాంట్రాక్టర్ల మీద, బడా వ్యాపారవేత్తల మీద దారి దోపిడీకి వాడినటువంటి సందర్భానికి ఈ రోజు వీళ్ళు అనుభవిస్తున్న ఫలితాలు ఇవన్నీ కూడా. కానీ సినిమా వాళ్ళ మీద ఏమి చేయలేదు అని సిట్ అధికారులు నాతో చెప్పారని కేటీఆర్ గారు చెప్పారు బయటకు వచ్చి, గుర్తుందని. సిట్ అధికారి హరీష్ రావు గారు బదనాం చేస్తున్నారు మీరు ఉందా అని అంటే లేదు అలాంటిది లేదా అన్నారని చెప్పినారు. కేటీఆర్ గారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఆ వేదిక ఆ సందర్భానికి పిలిచిందా, వాళ్ళు అడిగే ప్రశ్నలకు కేటీఆర్ గారు సమాధానం చెప్పడానికి? నాకు తెలియదండి ఆయన అన్నది. సరే ఇప్పుడు ఇది లైవ్ డిబేట్, మీరు ఒక ప్రశ్న అడిగితే నేను సమాధానం చెప్తాను, నేను ఒక ప్రశ్న అడిగితే మీరు నాకు తోయింది ఉన్నా లేదంటే మీ ఒపీనియన్ అడిగినా మీరు చెప్తారు. అది చర్చ కాదు, అది సిట్ వాళ్ళు అంతే నో స్టాండ్ కూర్చోబెట్టి వాళ్ళు లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. మీరు అదే తెలియదు, గుర్తు లేదు, మర్చిపోయినా కాకుండా ఇంకేమైనా చెప్పండి అని వాళ్ళే ముందు ఆప్షన్స్ ఇచ్చి రాబట్టుకునే ప్రయత్నం చేస్తారు. అక్కడ నేను అడిగాను లేదు ఎవరికి ఆయన సర్టిఫికేట్ ఇచ్చుకుంటారా? సిట్టు చెప్పాలి ఒకవేళ నిజంగానే సినీ తారల ఫోన్ ట్రాపింగ్ కాలేదని సిట్టు చెప్తే అప్పుడు మీరు నేను నమ్మొచ్చు. అదే లెజిటిమేట్ స్టేట్మెంట్ అవుతుంది. నిందితుడో లేదంటే బాధితుడో పార్ట్ ఆఫ్ ద సాక్షి, ఆ జరిగిన క్రైమ్లో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న కేటీఆర్ గారు ఆయనే సినిమా తారలు జరగలేదంటే మనం ఎట్లా సెల్ఫ్ డిక్లరేషన్ ఎవరిని సిట్ విచారణకు పిలిచినట్లేదు. ఎక్కడ ఇది ఈ ఆట అవుతుందా? నెట్ఫ్లిక్స్ ఇంకా ఉందా? ఇప్పటికే అయింది సీరియల్ లాగా కార్తీక దీపం ఇస్తరాకులు పూతరేకులు ఏదో సీరియల్ లాగా నడుతుందని అంటా ఉన్నారు. ఇంకా ఉంది అంటే కొంతమందికి స్వయంగా కేసీఆర్ గారి కుటుంబ సభ్యుల దగ్గర వాళ్ళకి అర్జెంటుగా ఈ కేసు మీదనన్నా కేటీఆర్నో, హరీష్ రావునో, సంతోష్ రావునో, కేసీఆర్నో అర్జెంటుగా లోపలేయాలనే ఫీలింగ్ ఉండొచ్చు. వ్యక్తిగత వివాదాలు మనకెందుకు? ఇది జరుగుతుంది పూర్తి నిష్పక్షపాతంగా సిట్ విచారణ జరుగుతుంది. దీనిలో దోషులుగా తేలితే ఈ రోజు కేసు పరిమితం అవుతే, ఈ రోజు విచారణకు పరిమితం అవుతే, సంతోష్ రావు గారు అనే వ్యక్తి దోషిగా తేలితే సిట్ నిర్ధారించిన మరుక్షణం చట్టరీత్యా చర్యలు ఉంటాయి. ఆయనకు రేవంత్ రెడ్డి గారికి ఏ రకమైన స్నేహము లేదు, ఏ రకమైన వైరము లేదు, మాకు సంబంధం లేదు. మేము ఓన్లీ ఏంటంటే చేస్తున్నాము దాన్ని
సీఎం రేవంత్ రెడ్డి గారితో సన్నిహితుడని మాకు అంటగట్టి బురద జల్లే ప్రయత్నం, అర్జెంటుగా సంతోష్ రావుని జైలుకు పంపాలి, హరీష్ రావుని జైలుకు పంపాలని కవితకుంటే వాళ్ళతో డైరెక్ట్గా ఫైట్ చేయాలి. కానీ మధ్యలో సీఎం గారిని చొప్పించి మమ్మల్ని బదనాం చేసి బురద జల్లి రాజకీయం చేయడం కరెక్ట్ అంటారా చెప్పండి. ఒకటి. రెండోది, సోదరుడు ఏమంటారు, పార్లమెంట్ సెంట్రల్ హాల్లో 10ల సంఖ్యలో మాట్లాడుకున్నారు. సార్లు ఏకాంతంగా అదే మీ స్టేట్మెంట్ లోనే తప్పు ఉంది, కరెక్ట్ చేస్తున్నా. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఏకాంతమైన స్పేస్ ఏమండదు, ఓపెన్ స్పేస్. వీళ్ళిద్దరు కలిసి ఓపెన్ ఫోరం లో రేవంత్ రెడ్డి గారు సంతోష్ గారు మాట్లాడుకున్నారు అనేదానికి పార్లమెంట్ అనేది పబ్లిక్ ప్లేస్, ఉన్న వాళ్ళందరూ ఓపెన్ హాల్ చాయ్ కాఫీ తాగడానికి వాడతారు మోస్ట్లీ అక్కడ క్యాంటీన్ కానీ దీన్ని కానీ. దీనిలో ఏకాంతంగా పార్లమెంట్ లో కొత్తగా రూమ్లు ఏమన్నా మన జాగృతి కనిపెట్టిందని అది లేదు. మాట్లాడుకోవడానికి కలిసినప్పుడు ఒక రాష్ట్ర ఎంపీలు సరే, ఒక రాష్ట్ర ఎంపీలు శత్రువులైన మిత్రులైన హలో అంటే హలో ముచ్చట చెప్పిరాపా అని అన్నాడు. మరి అట్లా ఒకవేళ అట్లని పోరాటం చేసుకొని ఆయన సీఎం చేసిండంటారా ఇప్పుడు మీరు చెప్పలేదు. నేను అనట్లేదు. ఒకవేళ హరీష్ మన సంతోష్ రావుకి ఆయన కేసీఆర్ గారికి బాగా అంతరంగికుడు, ఆయన సహాయకుడు అనేది ఉంది కదా, అది కూడా ఉంది కదా. ఇప్పుడు అన్నిసార్లు కలిసిండంటే రహస్యమైన కార్యకలాపాల కోసం అయితే ఇంకెక్కడో కలుతారు, అక్కడైతే పార్లమెంట్ సెంట్రల్ కలవాడు. అంతవరకు ఒకవేళ కేసీఆర్ గారే పోయి రేవంత్ ముచ్చట చెప్పిరా పో అన్నాడేమో. హైపోథెటికల్ క్వశ్చన్స్ కంప్లీట్ ఏమంటున్నా అంటే డ్యూ ది ప్రాసెస్ అంటే వీళ్ళ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫంక్షనింగ్ లో ఉన్నప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ లో ప్రముఖ నాయకులు నాగర్ కర్నూలు పార్లమెంట్ పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ గారు, రిటైర్డ్ ఐపీఎస్, వారు అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మరి నా ఫోను, రేవంత్ రెడ్డి గారి ఫోను, బండి సంజయ్ గారి ఫోను, మిగతా వాళ్ళందరి ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఆయనే చెప్పి వీళ్ళు వచ్చి అసలు ఫోన్ ట్యాపింగ్ నేరమే కాదని జరగలేదు, అది కామన్ గా జరుగుతుంది, అదేం నేరం కాదు, ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ అంటున్నారు. వారి క్రెడిబిలిటీ ప్రజల్లో ఆ రోజు మాటలు ఈ రోజు మాటలు అప్పుడు నాడు నేడు అని ప్లే చేస్తున్నారు. దానికి ప్రజలకు ఇప్పటికే స్పష్టత వచ్చి ఉంటుంది. వి ప్రకాష్ గారు కూడా కొన్ని పర్సనల్ ఇంటర్వ్యూస్ లో 1-to-1 ఇంటర్వ్యూస్ లో కూడా ఆ రోజుల్లో ఎప్పుడు సెకండ్ టర్మ్ గవర్నమెంట్ వచ్చి హరీష్ రావు గారిని మంత్రివర్గంలోకి తీసుకునే టైంలో ఆయనను కలవడానికి పోతే అన్న మీరు నా దగ్గరికి రాకండే, నా దగ్గరకు వస్తే మీకు వచ్చే పదవులు కూడా పోతాయి, మన కాన్వర్జేషన్స్ అన్ని వింటున్నారు, మనం నిఘా ఉందని హరీష్ రావు గారు చెప్పారని వి ప్రకాష్ గారు మన విశ్లేషకులు వి ప్రకాష్ గారు కూడా చెప్పినారు, స్పష్టంగా చెప్పిండ్రు. ఏంది హరీష్ రావు గారే టిఆర్ఎస్ నాయకుడు, విశ్లేషకుడు, వాటెవర్ యుద్ధముఖాడు ఏదైనా, హరీష్ రావు గారికి అత్యంత సన్నిహితుడు, నా దగ్గరికి రాకండి, నా ఫోన్ ట్యాప్ అవుతున్నాయి, నాతో మీరు ఏం మాట్లాడొద్దు, నా దగ్గరికి రావద్దు, మీకు వచ్చే పదవులు కూడా రావు అంటే దాని అర్థం ఏంది? హరీష్ రావు గారు ఓపెన్ కన్ఫెషన్ అది. ఒకవేళ ప్రకాష్ గారు మొన్న జూపల్లి కృష్ణారావు గారు చెప్పింది అదే మీరు చెప్పిందే చెప్పిన మాటలే. ప్రకాష్ గారు ఏదో అడిగితే వద్దొద్దు ఫోన్ ట్యాప్ అవుతుంది అని ఉంటే పర్సనల్ గా మాట్లాడుకుని ఫోన్లలో వద్దు, ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అని చెప్పారు కదా. సో ఒక్కడన్నా వాళ్ళ దాకా ఎందుకండి, మీరు నేను ఇంకెవరమో వాట్సాప్ కాల్ తప్ప రెగ్యులర్ కాల్ మాట్లాడుకున్న పరిస్థితి ఉందా 10 ఏళ్లలో? అంటే ఎంత భయం గుప్పిట్లో బతికినారు జర్నలిస్టులు కానీ, మేధావులు కానీ, కవులు కళాకారులు కానీ, ప్రతిపక్ష నేతలు కానీ, వ్యాపారవేత్తలు కానీ, ఏ ఒక్కడు కూడా ఫేస్ టైమా వాట్సాపా తక్కువ ఏ రెగ్యులర్ కాల్ వాడడానికి భయపడ్డారు. ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ ఉందా? హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు కదా అందరూ. సో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఇందాక బ్రేక్లో మిమ్మల్ని అడిగింది, ఫోన్ ట్యాపింగ్ జరిగిందని 99% తెలంగాణ ప్రజానీకం బండగుత్తగా నమ్ముతున్నారు. కాబట్టి ఇంకా దోషులు ఎవరో తెరవాలి, అది సిట్టు తేలుస్తుంది, దాని ప్రకారం చర్యలు ఉంటాయి. సో ఇలా మాకేది సంతోషరావు గారితో మాకు దోస్తాన్ని ఆపాదించడం కరెక్ట్ కాదు. జనం నమ్మకాలు అనేవి రకరకాల ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటాయి. అది లేట్ అయితే ప్రూవ్ చేయలేకపోతే రివర్స్ కూడా అవుతుంది. చెప్పాను కదా, పులి మీద స్వారీ లాగా అది ఉంటుంది. అది ఇక్కడ మీ అనుమానం ఏంటి కవిత గారు? మీ అంటే కవిత గారి అనుమానం ఖచ్చితంగా టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది ఆమె చెప్తున్నారు, కానీ చేయించింది ఎవరు అనేది ఆ కవిత గారి అనుమానం కేసీఆర్ గారా? ఇప్పుడు మేము బాధితులం, ప్రజాపక్షం మేము, కాబట్టి మాకు కొంత సమయం కూడా ఇవ్వాలి. చాలా తీసుకున్నాం. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే కవితక్క చాలా స్పష్టంగా గతంలో చెప్పినారు, ఈ రోజు కూడా మాట్లాడుతూ ఉన్నారు. బ్రదర్ కూడా మాట్లాడుతూ ప్రభుత్వం వైపు నుంచి చెప్పే విషయాల్లో కూడా అక్కడ నేరం జరిగింది, ఈ ఆరోపణలు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా చెప్పినారు. మా ఆవేదన ఇప్పుడు ఎవరినో అరెస్ట్ చేయడం, అర్జెంటుగా అరెస్ట్ చేస్తేనో లేకపోతే ఇంకెవరికో తీసుకెళ్లి లోపల వేస్తే మాకు ఆనందం కలుగుతుందనే మాట కాదు. మేము మొత్తంగా ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలని కొట్లాడినటువంటి అనేక మంది 1200 పైగా మంది అమరులైన తర్వాత ఆ అమరుల కుటుంబాల నుంచి, ఉద్యమకారుల ఆకాంక్షలు
నెరవేరబడాలని బలంగా విశ్వసించినటువంటి వర్గం ఏదైతే ఉందో ఆ వర్గం మొత్తం ఆందోళన చెందింది ఈ హరిత మొక్కల పేరుతో విషపు గుళికలు నాటినటువంటి సంతోషరావు వల్ల. ఇవాళ ఆత్మగౌరవం మెండుగా ఉంటుంది మన ప్రాంతంలో, మీకు బాగా తెలుసు. ఆ ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టినటువంటి వందలాది మంది ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినటువంటి వ్యక్తి ఈ సంతోషరావు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, ఎంతో మంది కేసీఆర్ గారికి కష్ట సమయంలో వెరీ క్లియర్ చెప్తున్నా, కేసీఆర్ గారికి కష్ట సమయంలో, కేసీఆర్ గారికి ఉద్యమ సమయంలో, కేసీఆర్ గారు ఈ రాష్ట్రం సాధించడానికి చేసిన ప్రయత్నాల సందర్భం లోపల నిస్వార్థంగా సేవలు అందించినటువంటి అనేక మంది ఉద్యమకారులు ఆత్మలు, చనిపోయిన వాళ్ళ ఆత్మలు ఘోషిస్తా ఉన్నాయి, బతికున్న వాళ్ళు ఇంకా మొదలు పడతా ఉన్నారు. కలవడానికి వీలు లేనటువంటి పరిస్థితి కల్పించింది సంతోషరావు కాదా? ఇది నిజం కాదా? ఇవాళ దాచిన దాగని అదే చెప్తున్నా. ఫోన్ ట్యాపింగ్ మీద పెట్టిన శ్రద్ధ, మిగతా ఎవరిని రానియకుండా పెట్టేటువంటి శ్రద్ధ పాలన మీద పెట్టలేదు. కనీసం ఇప్పుడు కుటుంబము సంబంధించినటువంటి విడదీసడానికి ఉన్నటువంటి శ్రద్ధ, కనీసం ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ సమాజానికి చేసినటువంటి పనులకు సంబంధించి కానీ కలిసే వాళ్ళని కలవనిచ్చే విషయంలో కూడా పెట్టలేదు. నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఈయన హరిత మొక్కల పేరుతోని ఇంట్లో విషగులికలు నాటిన 100% నిజం. ఇవాళ కూడా విచారణ పేరుతో జరుగుతున్నటువంటి దాంట్లో నేను చాలా సింపుల్గా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనం ఊర్లో ఏదన్నా కేసు అయింది, అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు ఒక పెద్ద మనిషిని తీసుకొని ధైర్యం కోసం తీసుకుపోతారు, అవునా కదా? ఇవాళ ఆ నెమ్మటి వెళ్ళిన అతను ఎవరు? ఇవాళ సంతోషరావు వెంట వెళ్ళిన మాజీ ఎమ్మెల్సీ ఎవరు? ఆయనకు బినామీ. ఇవాళ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి పనులు చేస్తున్నటువంటి వాళ్లకు బినామీ. ఆయన వెంట వెళ్ళినాడంటే దాని అర్థం ఏంటి? అక్కడ ఏం చేయడానికి తీసుకెళ్ళినట్టు, ఎవరిని కాపాడడానికి ప్రయత్నం జరుగుతున్నట్టు? ఇప్పుడు వీళ్ళిద్దరు కుమ్మక్కైనారు అనడానికి ఇంతకంటే ఏం ఇవాళ వెంట లోపల దాకా వెళ్ళి పంపించి వచ్చినాడు. మరి మిగతా వాళ్ళకేమో కార్యకర్తలు నాయకులు వచ్చిపోయినారు. అసలు ఆ కార్యకర్తలు వచ్చుడు ఏందో అర్థం చేయడం ఏందో అర్థం కాలేదు. అది వేరే టాపిక్ కాదు ఇస్మాయిల్ గారు. ఇక్కడ హరీష్ గారు వెళ్తే వేల సంఖ్యలో కార్యకర్తలు వెళ్ళినారు, అభిమానులు కార్యకర్తలు ఎవరైనా కానివ్వండి. కేటీఆర్ గారు వెళితే వెళ్ళినారు. సంతోషం వెళ్తే వీళ్ళు పంపలేదా, వాళ్ళు రాలేదని అదే కానీ ఎవరు లేరు అక్కడ. మీరు అన్నట్టు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు 10 మంది వెళ్ళారు. కావాలని పంపలేదా, లేకపోతే ఏకాకి చేసినారా? ఆయన ఏకాకి కాదు, ఆయన చాలా వ్యూహకర్త, చాలా కుట్రల దానికి సంబంధించినట్టు సూత్రధారి, దాంట్లో అనుమానం లేదు. రెండోది అనేక పాపాలకు ఉంటే వాళ్ళు వెళ్ళాలి కదా. మరి అంటే వ్యూహం పరంగానే ఆయనకు కావాల్సిన వెళ్ళిండు కదా. ఆయనకు ఎవరైతే కాపాడాలనుకుంటున్నారో ప్రభుత్వం నుంచి ఎవరైతే అవకాశం ఉందో వాళ్ళని తీసుకెళ్లారు కదా. ఎవరు వ్యాపారంలో పెట్టుబడులు ఉన్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వ్యాపారంలో పెట్టుబడులు అవునన్నా ఎవరు తీసుకెళ్లారు అక్కడికి కనపడతా ఉన్నారు కదా. ఇంతకంటే ఏ ఉదాహరణ చెప్పారు? ఆయన ప్రభుత్వంతో కలిసి ఉన్నాడా లేదా? పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో పార్టీలో జాయిన్ అయిందా? కాంగ్రెస్ పార్టీలో కేటీఆర్ గారు రూమ్మేట్ అని కదా మనం విన్నాము. మళ్ళీ ఎవరు బినామీ? ఇప్పుడు కూడా ప్రభుత్వంలో ప్రధానమైనటువంటి పనులు చేస్తున్న వాళ్ళు బినామా కాదా? ఆయన బినామీగా ఉన్నవాడు ఇవాళ ఆయనతో ఉన్నాడా లేదా? వీళ్ళిద్దరు కుమ్మక్కైన రావడానికి ఇంతకంటే మీరు తెలియకపోతే తెలుసుకోండి. నేను చాలా ఆలోచిస్తూనే ఉన్నాం. ఈ రకమైనటువంటి అక్రమ బంధం ఏమిటి? ఆయన బీఆర్ఎస్ లో ఉన్నవాడి కేసు మాఫీ అయిపోతుంది. బీఆర్ఎస్ లో ఉన్నవాడు మీకు శత్రువుగా కనపడాలి కదా. అక్కడ జరిగింది కోడి పందాలనే విషయం తెలుసు కదా. ఆ ఫామ్ హౌస్ లో ఏం రాద్ధాంతం జరిగిందో మీకు తెలుసు కదా. ఆయన మీద కేసులు ఉండవు. ఈయన వెంట ఆయన యథేచ్ఛగా వచ్చి మాట్లాడతాడు. ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే కీలకమైనటువంటి భూమిక పోషిస్తూ పనులు చేస్తున్నారో ఆ పనులలో ఆయన భాగస్వామ్యం ఉందా లేదా తేల్చి చెప్పమనండి. నేను రుజువులు చేస్తాను, నేను చెప్తాను, నేను తీసుకొస్తాను ఆధారం. ఎవరితో చేస్తున్నాడు అతను అదే మనిషి ఉన్నాడు. అయితే శ్రీనివాసరెడ్డి ఎవరితో వ్యాపారం చేస్తుండో ప్రధానమైనటువంటి కాంట్రాక్టులతో ప్రధానమైన పనులలో కాదు ఇస్మాయిల్ గారు. కాంట్రాక్టర్ నైజము కాంట్రాక్ట్స్ ఆయన ఏ పార్టీలో ఉన్నా ఏ పార్టీ అధికారంలోనూ కేసులు ఎట్లా లేడు కదా. ఫోన్ ట్యాపింగ్ మళ్ళీ మీరు అక్కడికే వస్తున్నారు. నేనేమంటున్నా చాలా స్పష్టంగా ఎవరైతే ప్రభుత్వానికి దగ్గరగా ఉంటున్నారో వాళ్ళ పాత్ర అక్కడ కనబడతా ఉన్నది. ఈ దోషులుగా నిర్ధారణ చేస్తారంటున్నారు. సిట్ విచారణకు దగ్గర వెళ్ళిన దగ్గర కూడా తను ఉండి నడిపిస్తా ఉన్నాడు అక్కడ. అంటే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారంటున్నా వాళ్ళ సిట్ ఎందుకు వేస్తారు? సంతోష్ రావుని పిలవకపోతే విచారణకి
ఎందుకు పిలవలేదు రేవంత్ రెడ్డి నువ్వు? ఇవాళ కాదు రేపైనా పిలవాల్సిందే, పిలవక తప్పదు. ఎందుకు? రాజ్యాంగంలో రాశారా సంతోషం ఇంకొకటి రాజ్యాంగం కాదన్నా, మీరు చెప్తే అవుతారు. వస్తుంటే ఒక మిత్రుడు జర్నలిస్ట్ మిత్రుడు కాల్ చేసినప్పుడు మాట్లాడు, ఆయనకు పంపిన సిట్ నోటీసులో రాజ్యసభ సభ్యుడని పంపారట. అంటే అది ఏ ఒత్తిడిలో ఉన్నారు, ఏం చేస్తున్నారు? కూడా కాదన్నా, ఈ కోడిగుడ్డు మీద ఈకలు వేసే రాజకీయం బంద్ చేస్తే అంత ఒత్తిడి ఏముంది? అంత ఎందుకు ఉంటది? ఎవరు ఒత్తిడిలో ఉంటారు? సరే కనీసం అన్న, అర్థం నాకు చేసుకోరు. ఒక అవకాశం అంటే ఏ రకమైనటువంటి పరిస్థితి విచారణలో కొనసాగుతుంది? నిష్పక్షపాతత అంటే ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? ఇది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వందలాది మంది ఉద్యమకారులను దూరం చేసి, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారుల పేగుబంధాన్ని కేసీఆర్ నుంచి దూరం చేసి, కుటుంబాన్ని దూరం చేసి, బీఆర్ఎస్ లో ఉండాలి, బయట ఎట్లుంటారు? అది ఎట్లా అయితే బీఆర్ఎస్ మాత్రమే ఉద్యమం చేసింది. అదే. సప్పండ వర్గాల రక్త మాంసంతో ఏర్పడింది. లేదు. 1200 మంది అమరవీరులు ఎవరు బీఆర్ఎస్ లో ఉన్నారు? BRS లో 1200 మంది ఏ పార్టీ అమరవీరుల నుంచి త్యాగ ఫలితం ఈ తెలంగాణ రాష్ట్రం. ఏ పార్టీ నుంచి ఇది ఎన్ని రకాల ముద్రలు వేసినా, ఎన్ని రకాల ఏ పార్టీ చేసినా, నుంచి వచ్చిన 100కు 100% ఇది సప్పండ వర్గాల రక్త మాంసాల బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళే ఉద్యమకారులు. No, 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 కవిత no, కూడా no, no, ఉద్యమకారిని కాదు, లే, 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 ఎందుకంటే వెళ్ళిపోయింది కాబట్టి. అది వాళ్ళు అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం. అదే కదా జరుగుతుంది. చరిత్రను వక్రీకరించాలని చూస్తే అదే కదా జరుగుతుంది. పేజీ కూడా లేకుండా పోతుంది. చరిత్రను వక్రీకరించాలని చూస్తే ఆ చరిత్రలో ఒక పేజీ కూడా లేకుండా పోతుంది. మీకు అర్థం కాదు, ఏ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళైనా బీఆర్ఎస్ లో ఉంటేనే ఉద్యమకారులు, No, no, no. లేకపోతే ఉద్యమకారులు వాళ్ళు కాదు అట్లా వాళ్ళు. అనుకుంటే బయట పార్టీలో వెళ్ళిపోయారు అనుకోండి, లేకపోతే బయట ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఉద్యమకారులు కాదు. అదే ఇది బీఆర్ఎస్ వాళ్ళని ఎవరినన్నా అంటే ఉద్యమాన్ని అన్నట్టే. ఇప్పుడు అట్లా మభ్య పెట్టే, అట్లా చేసి అట్లా భయపెట్టో మభ్యపెట్టో లేదా నయానో భయానో చేసుకుని తెలంగాణ ఇంత ఆగం చేసింది. అదే కదా. ఇవాళ తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసింది. అదే ఇవాళ నడుస్తుంది. ఆత్మగౌరవాన్ని దూరం ట్రెండ్ చేసింది, ఏంటంటే ఉద్యమకారులను దూరం చేసింది. ట్రెండ్ నిజంగా ఇవాళ ప్రభుత్వం ఒక్క ప్రశ్న క్లోజ్ చేయట్లేదు బాస్, కాదు, ఒక్కటే క్లోజ్ చేయట్లేదు, క్లోజ్ చేయట్లేదు. Give me some space, please. 1200 Some space. 1200 ఉద్యమకారులు కాదంటే నేను కూడా, నాకు కూడా ఉంది కదా కాబట్టి 1200 మంది ఉద్యమకారులని ఇలా 100 సార్లు వస్తున్నానే కవితక్క 10 ఏళ్ల గవర్నమెంట్ లో 1200 మంది అమరవీరుల ఆత్మలు క్షోభిస్తున్నాయి. కేవలం 456కి ఎందుకు పరిమితం చేశారు? మిగిలిన 800 మంది ఎక్కడ పోయిందని ఏనాడు అడగలేదు. అన్న, మీరు ఇప్పటికి కూడా నేను చెప్తున్నా, ఏనాడు మీరు అడగలేదు. ఏదైతే ప్రతినిధి తగ్గుతున్నా, ఎలా? మీరు- ఆ మీకు ఉద్యమకారులు మీరు అనవసరంగా మీరు టెంప్ట్ అవ్వకండి, ఆయన టెంప్ట్ చేస్తున్నాడు మిమ్మల్ని. లే, లే, లే. అది కవిత గారికి రాష్ట్రాలు సంబంధించిన ఇష్యూ గానీ, జాగృతికి సంబంధించిన ఇష్యూ గానీ, అది వచ్చినప్పుడు మీరు అడిగితే వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు. ఇది ఈ టైం కాదు. ఇప్పుడల్లా విషయం ఏంటి, కవిత గారి ప్రస్తావన ఎంతవరకు కన్ఫైన్ అవుతుంది ఈ డిబేట్ లో అంటే, ఆమె సంతోష్ రావే కీలకమైన పాత్రధారి, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, కేసీఆర్ గారు ఫుల్ ఇడ్లీ తిన్నాడా అరిడ్లీ తిన్నాడా అనేది మోసేది కూడా సంతోష్ రావు. ఇట్లాంటి పాయింట్స్ ఉన్నాయి కదా. సంతోష్ రావు ఇప్పుడు అక్కడ సిట్ దగ్గర విచారణలో ఉన్నాడు కాబట్టి అక్కడ వరకు కవిత గారి పేరు వస్తుంది. దాని మీద ప్రసాద్ గారు, ఇప్పుడు ఉద్యమకారులని ఫోన్ ట్యాపింగ్ పేరుతో ప్రభుత్వం వేధిస్తోంది అనొచ్చా? లేదండి, ఇప్పుడు ఇందాక మీరు బ్రేక్ ముందు చెప్పినట్టుగా కేవలం బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మాత్రమే ఉద్యమకారులు కాదు. దీన్ని ఎట్లా చూసుకుంటారంటే నేను అనలేదండి, నేను అనలేదు. అదే మామూలుగా చెప్తున్నా, డిస్కషన్ లో వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా. బీఆర్ఎస్ అంటే చాలా చూస్తా ఉన్నాం, కొంత సూడో ఉద్యమకారులు తయారైనరు. బీఆర్ఎస్ అంటే చాలు, కేసీఆర్ అంటే చాలు, తెలంగాణ మొత్తాన్ని అన్నట్టుగానే చూస్తా ఉన్నాం. నిన్న మీ డిబేట్ లో జరిగినటువంటి ఇష్యూ కూడా చూస్తా ఉన్నాం. ఒక జర్నలిస్ట్ గా ఒక్క జర్నలిస్ట్ అని పట్టుకొని అంత పెద్ద మాటని, దాన్ని మీరు 10 సార్లు దాన్ని రిక్వెస్ట్ చేసినా కూడా వెనక్కి తీసుకోకుండా చాలా అదే మాటతో నేను ఉంటాను, నా కొడుకులు ఎవరు అని చెప్పేటువంటి అంత పెద్ద మాట అన్న తర్వాత కూడా కొంతమంది జర్నలిస్టులు దాన్ని ఆ ఉద్యమకారులను అన్నారు, లేకపోతే మీరు అన్నటువంటి మాటను పట్టుకుని ఉద్యమకారులు అన్నారని చెప్తున్నటువంటి పరిస్థితి కూడా చూసాను. అంటే అది కరెక్ట్ భాష ఏమో, ఆ జర్నలిజం లో అది కరెక్ట్ భాష. ఇది చాలా సిగ్గుచేటది. అది అట్లా మాట్లాడితే సమర్థిస్తే కూడా మనం వ్యతిరేకించాలన్నా మనలాంటి వాళ్ళం. పెద్ద మాట అన్న తర్వాత మీరు తీసుకున్నటువంటి దాన్ని ఏమంటారు? ఇప్పుడు ఉద్యమకారులను అంటారా, తెలంగాణ వాళ్ళని అంటారా? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నోళ్ళు ఉద్యమకారులు గారు, తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళు ఉద్యమకారులు అవుతారు. ఇప్పుడు ఇదే దీన్ని ఫోన్ ట్యాపింగ్ విషయానికి వచ్చేసరికి కూడా ఉద్యమకారుల ఫోన్లు ట్యాప్ చేసిండ్రు, లేకపోతే ఇంకోళ్ళు ట్యాప్ చేసి కాదు. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా ఉండి ఏమేమి కుట్రలు చేస్తున్నారు వీళ్ళు, ఏమైనా ఇతర పార్టీలతో కలిసేటువంటి అవకాశాలున్నాయి అనేటువంటి ఇంటెలిజెన్స్ అంటే వాళ్ళ అంతర్గత వ్యవహారాలను తెలుసుకోవడం కోసం జరిగినటువంటి ఒక కార్యక్రమం ఈ ఫోన్ ట్యాపింగ్. మనం తర్వాత రెండోది, ఎన్నికలలో పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఏ రకమైనటువంటి వ్యూహాలు పన్నుతున్నారు. ఇప్పుడు రఘునందన్ రావు గారిని దుబ్బాక ఎలక్షన్ లో చూసినాం కదా మనం.
రఘునందన్ రావు గారి ఫోన్లు ట్యాప్ చేసి, ఆయన బంధువుల ఫోన్లు ట్యాప్ చేసి, ఆయన నానా రకాలుగా హింసలు పెట్టి, ఆ సంజయ్ గారు కరీంనగర్ నుంచి వస్తుంటే ఆయన ఫోన్ ట్యాప్ చేసి ఆయనను పట్టుకొని పెట్టినటువంటి హింస మనం చూసినాం కదా. ఎంత ఎక్కడి నుంచి జరిగింది? కేవలం ఫోన్ ట్యాపింగ్ ద్వారా మాత్రమే జరిగింది. నేనేమన్నా ఇప్పుడు ఇందాక మీరు సందర్భంలో మన మహేష్ గారిని లేకపోతే ఇస్మాయిల్ అని కూడా మాట్లాడినప్పుడు ఎవరు కొన్నారు, ఎవరు తీసుకొచ్చినారు, ఎవరు పెట్టినారు, ఇవన్నీ అనవసరం అండి. ఎవరు కొన్నారు, ఎవరు కొన్నా, ఎవరు తీసుకొచ్చినా, ఎవరు పెట్టినా దానికి పూర్తి బాధ్యత అప్పుడు ఇంటెలిజెన్స్ అనేది సీఎం పరిధిలో వస్తుంది కాబట్టి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రావు గారే వహించాల్సిందే. అది ఎవడు కొన్నా, సంతోష్ రావు కొన్నా, హరీష్ రావు కొన్నా, ఎవడు కొన్నా దానికి పూర్తి బాధ్యత కేసీఆర్ గారు వహించాల్సిందే. దాన్ని తవ్విదీసి ఎవడు పంపించిండు, ఎవడు కొన్నాడు అనేటువంటి మాట సందర్భం. నేనేమనుకుంటున్నా అంటే సిట్ చేసేటువంటి దాంట్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతున్నది ధ్వంసమైనటువంటి విధానం ఏ రకంగా ఉంది. ఎందుకని చెప్పి ఈ మొత్తాన్ని పూర్తిగా ధ్వంసం చేసిండ్రు. ఆ ధ్వంసం చేసినటువంటి సందర్భంలో రికవరీ చేయడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తే కూడా వచ్చినటువంటి సమాచారం ఏంటంటే రాష్ట్రానికి, ప్రభుత్వానికి సంబంధించి ఉపయోగపడేటువంటి చాలా ముఖ్యమైనటువంటి సమాచారం కూడా వీళ్ళు ధ్వంసం చేసిండ్రు. దానివల్ల చాలా ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి ఇలా పోలీస్ అధికారులు చెప్తున్నటువంటి మాట. రెండో వెంకటేశ్వర గారు ఇక్కడ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో మొత్తంగా నేను ఎందుకు సంతోష్ రావు గారు చుట్టూ తిరుగుతా ఉంది అని చెప్తే, సంతోష్ రావు గారు అప్పటి నుంచి ఇప్పటిదాకంటే కింద సామాన్య కార్యకర్త నుంచి ఒక మంత్రి దాకా కేసీఆర్ గారిని కలవాలంటే ఖచ్చితంగా సంతుబాబు, ఆయనకున్న నిక్ నేమ్ సంతుబాబు, ఆ పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఈ సంతుబాబే మొత్తం కంపు చేసిండు, ఈ సంతుబాబువే మొత్తంగా ప్రభుత్వాన్ని నడిపించిండు అనేటువంటి మాట కూడా ఇందాక ఇస్మాయిల్ గారు చెప్పారు. ఏది మన చెట్టు నాటేటువంటి కార్యక్రమం తీసుకొని ఆయన బర్త్డేకు కొన్ని కోట్ల మొక్కలు నాటినామని చెప్పి దేశవ్యాప్తంగా కోట్ల మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చిందండి? కోట్ల మొక్కలు ఇవన్నీ ఎవరు అనుమతులు ఇచ్చిండ్రు? కేసీఆర్ అంటే రాజ్యాంగేతర శక్తిగా మొత్తం ప్రభుత్వాన్ని కేసీఆర్ ను చెప్పు చేతుల్లో పెట్టుకొని కేసీఆర్ కు విషయాలు తెలియకుండా, తెలుసో తెలియదో నాకు తెలియదు, కేసీఆర్ కు తెలియకుండానే ఆయన అనేక రకాల పనులు చేసిండు అనేది టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నటువంటి మాట. కేసీఆర్ అనుమతితోనే చేసిండు అనేది ఇంకా ఇంటెలిజెన్స్ కాదండి. ఇంటెలిజెన్స్ ఏదైనా కూడా డైరెక్ట్ రిపోర్ట్ చేసేది ఎవరికి? ముఖ్యమంత్రికే చేస్తుంది. ముఖ్యమంత్రికే చేస్తుంది కదా. ఒకవేళ సంతోష్ రావు గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ముఖ్యమంత్రికి తెలియకుండా ఏమైనా చేసినా కూడా ఇంటెలిజెన్స్ ద్వారా వెళ్ళిపోతుంది కదా. ఇక ఇట్లా చేస్తున్నాడు పలానా ఆయన అని ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. అది తెలియకుండా ఉండే ముచ్చటే లేదు. లేదు వెంకటకృష్ణ గారు, ఏమైందంటే ఇక్కడ నేను అదే చెప్తా ఉన్నా, కేసీఆర్ గారు ఇంటెలిజెన్స్ చీఫ్ తోటి ఏ సందర్భంలో మాట్లాడేటువంటి పరిస్థితి లేదండి. మనం గతంలో చూస్తే ఎవ్రీ డే సీఎం గారు ఇంటెలిజెన్స్ చీఫ్ తోటి 1/2 అవర్ 1 అవర్ ఖచ్చితంగా మీటింగ్ పెట్టినటువంటి సందర్భం. ఒక్కొక్కసారి మన డీజీపీ రాములు గారు అన్నప్పుడు చెప్పేది, అరే పొద్దున్న లేస్తే ఇదో ఒక పెద్ద పంచాయతీ ఉన్నది, పోయి ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్ చేయాలి, ఉదయమే పోవాలా, నిలబడాలని చెప్పి మనము రిపోర్టింగ్ సందర్భాల్లో బోలే సందర్భాల్లో చాలా మంది చెప్పిండ్రు. కానీ ఏ ఒక్క ఆ పోస్టుల కోసమే మళ్ళీ పోరాడతారు కదా, ఆ పోస్టుల కోసం పోటీ పడతారు, ఆ పోస్టు కోసం పరిమితి చేసుకుంటారు చాలా మంది, అందరూ కాకపోయినా. ఎనీవే ప్రసాద్ గారు ఒక్క నిమిషం, అయితే ఏ ఒక్క అధికారి ఒక్క నిమిషం అయిపోయింది, ఏ ఒక్క అధికారి కూడా కేసీఆర్ గారి దగ్గరికి నేరుకు పోయి మాట్లాడినట్టుగా ఏ జర్నలిస్ట్ కు తెలియదు, ఏ సమాజానికి తెలియదు, అసలు ఎవరికి ఒక అధికారి నేరుగా పోయి కేసీఆర్ తో మాట్లాడేటువంటి పరిస్థితి లేనే లేదు. ముందు సంతుబాబుని కలవాలా, సంతుబాబు చెప్తేనే కేసీఆర్ గారి దగ్గరికి పోవాలి. కాబట్టి ఈ ఫిల్టరింగ్ లోనే ఇదంతా జరుగుతా ఉంది. కాబట్టి రాజ్యాంగేతర శక్తిగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఆయన పైన విచారణ జరపాలా. ఇందుకు బాధ్యుడిగా ఉన్నటువంటి కేసీఆర్ పైన కూడా విచారణ జరపాలా. ఎదురు చూస్తా ఉన్నాం, బహుశా రేపు కేసీఆర్ కూడా సిట్ పిలుస్తుందేమని. పిలవకపోతే కుమ్మక్కైనట్టుగా భావించాల్సి వస్తుంది అనేది కూడా తెలంగాణ ప్రజలు అనుకుంటా ఉన్నాం. రైట్. కేసీఆర్ ను ఉద్యమకారులు ప్రజలకు దూరం చేసింది సంతోష్ రావే 100%. మీ మేడం చెప్పినాక నువ్వు అబద్ధం చెప్పిన మాటని చదువుతున్నా. మహేష్ గారిని అడుగుతున్నానండి. బీఆర్ఎస్ నుంచి ఈటెల సస్పెన్షన్ కారణం సంతోష్ రావే, ప్రగతి భవన్ గేటుపేట గద్దర్ గారిని నిలబెట్టింది సంతోష్ రావే, బీఆర్ఎస్ లో ఎందరో నేతల కన్నీళ్ల కారణం సంతోష్ రావే, రేవంత్ రెడ్డికి ప్రధాన గూఢచారి సంతోష్ రావు, ఫామ్ హౌస్లో కేసీఆర్ ఫుల్ ఇడ్లీ తిన్నాడా, సగం ఇడ్లీ తిన్నారా అనే సమాచారం రేవంత్కు చేరవేసేది సంతోష్ రావు. కవిత గారి ఆరోపణ. ఇవన్నీ కూడా బేస్లెస్ ఆరోపణలతో వాళ్ళు వ్యక్తిగత వైరాలు, వ్యక్తిగత వాళ్ళ పంపకాలు వచ్చిన పంచాయతీలు ఇవన్నీ మీరే చెప్పండి. మీరు బేస్లెస్ ఆరోపణలు అన్నారు. మీరు బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద కవిత గారు చేసే ఆరోపణలనేమో మీరు భుజానికి వేసుకుంటున్నారు. సమాధానం చెప్పండి అంటున్నారు.
రేవంత్ రెడ్డి గారి గురించో సంతోష్ రావు గారి గురించో చేసిన ఆరోపణలు ఏమో బేస్లెస్ అంటున్నారు. అంటే అవెట్లా నిజాలైతే ఇవెట్లా బేస్లెస్ అయితే? కవిత గారు కేసీఆర్ గారి 10 ఏళ్ల పరిపాలన మీద లేవనెత్తిన అనుమానాలు, అవినీతి ఆరోపణలు, సంధించిన ప్రశ్నలన్నీ 10 ఏళ్లుగా ఏకరువు పెట్టి మీ డిబేట్లతో సహా బయట జనంలో కూడా అవకాశం వచ్చింది కదా. మేము అందరికి మేము ప్రశ్నించి మా గొంతులు అలసిపోయినాక ప్రజలకు అర్థమైనాక కేసీఆర్ దించి మాకు అధికారాలు ఇచ్చిండ్రు. అవే విషయాలు ఇప్పుడు కవిత గారు రిపీట్ చేస్తున్నారు. మా షబాష్ మంచిగా చెప్తుందని మేమెందుకు అంటాము? మేము అన్ని చెప్పినాయి అవి. కాకపోతే మేమేమంటున్నామంటే కేసీఆర్ గారి సొంత కూతురు కూడా ఇగో కేసీఆర్ గారి అవినీతిని ప్రశ్నిస్తుంది, ప్రజలారా ఆలోచించండి, మేము ఇన్ని రోజులు చెప్తే మీకు అర్థం కాలేదని చెప్పే ప్రయత్నం నేను అదే అంటున్నా. ఉద్యమకారుల ఉసురు పోసుకున్నాడా అన్న ఎంతమంది ఉద్యమకారులు బీఆర్ఎస్ లో ఉన్నారు? కేసీఆర్ గారు అధికారంలో అది కూడా కరెక్ట్. అంటే నదులన్నీ పోయి సముద్రంలో కలిసినట్టు ఎవరు జై తెలంగాణ అన్నా కేసీఆర్ ఖాతాలో వేసుకునే ప్రయత్నమే మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ చేస్తూ వస్తుంది. మేము ఓయూలో విద్యార్థి నాయకులుగా, జేఏసీ నాయకులుగా మేము పనిచేసినా బయటకు వచ్చినాక ఎవరైనా కొంచెం తెలిసి తెలియని వాళ్ళు కూడా మీరు అంటే తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ లో వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్ అంటే మీరు కేసీఆర్ తో బీఆర్ఎస్ పార్టీయా మీది అని అడిగేంత, టీఆర్ఎస్ అని అడిగేంత ఒక ఇంప్రెషన్ వాళ్ళు సహజంగానే అండి అడ్వాంటేజ్ తీసుకొని పొందే ప్రయత్నం. ఉద్యమం కాబట్టి అందరూ అట్లే. సో ఉద్యమం అనేది వేరు, బీఆర్ఎస్ అనే రాజకీయ పార్టీ వేరు. ఇది మేము అనేక మార్లు చెప్పినాం. సరే కొంతమంది ఉద్యమకారుడు కాదు, తలుపులు వలగొట్టి అరెస్ట్ చేసిన కోదండరాం ఉద్యమకారుడు కాదు, కామారెడ్డి కుట్ర కేసులో లోపలేద్దామని చూసిన విమలక్క గారు ఉద్యమకారురాలు కాదు, మా గేట్ బయట నిలబెట్టిన గద్దర్ గారు ఉద్యమకారులు గారు, అసలు రాష్ట్ర గీతం రాసిన అందశ్రీకి ఒక్కరోజు అపాయింట్మెంట్ ఇయ్యని ఆయన కూడా ఉద్యమకారుడు ఎవరు కాదు. ఓన్లీ బీఆర్ఎస్ జెండా బట్టి కేసీఆర్ జిందాబాద్, ఆయన అడుగులకు మడుగులకు సలాం కొట్టే వాళ్ళు ఉద్యమకారులని వాళ్ళ అభిప్రాయం. అది మూర్ఖత్వం అంట. నేను సామాన్య జనానికి అంతా కూడా తెలుసు. దూద్ కా దూద్ పానీక పానీ, ఎవడు ఉద్యమకారుడు ఎవడు బీఆర్ఎస్. ఆ ఉద్యమకారులలో కూడా మళ్ళా కొత్తగా వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉద్యమకారులు, పాతలు కాదు. ముందు నుంచి కేసీఆర్ జెండా మోసి కేసీఆర్ పల్లకి మోసిన బోయలు మెడల్ కాయలు కాసిన ఉద్యమకారుడు కాదు. కొత్త కార్లలో దిగిన బడా కాంట్రాక్టర్లు, లిక్కర్ వ్యాపారులు, వస్త్ర వ్యాపారులు వీళ్ళే అక్కడ ఉద్యమకారులుగా చలామణి అయిండు. అవకాశాలని వాళ్ళకే పోయినాయి ఉండొచ్చు, నేను కాదంటే. వాళ్ళ మీద కూడా నాకు సింపతి ఉంది. ఎవరైతే అన్యాయానికి గురైనారో, ఇట్లా ఈ కొత్తగా వచ్చిన వాళ్ళ వల్ల అన్యాయానికి గురై నిజమైన ఉద్యమకారులు ఎవరైతే అన్యాయానికి గురొచ్చారో వాళ్ళకు కూడా మా బీఆర్ఎస్ కార్యకర్తలకు సింపతి ఉంది. అకౌంట్లో 1800 కోట్లు ఏమో ఉన్నాయి, వీళ్ళ పేరు మీద సంపాదించినాయి అవి వైట్ మనీ. నెలకు దిక్కులేని వాళ్ళకి నెలకు 10,000 పింఛన్ ఇచ్చినా కూడా 8 కోట్ల ఇంట్రెస్ట్ వస్తుంది. నెలకు 10,000 పింఛన్ ఇచ్చినా కూడా కొన్ని వేల మందిని తాగొచ్చు. సాత్తురా వీళ్ళ కేసులకు అడ్వకేట్లకు ఖర్చు పెడుతున్నారు. వీళ్ళ పదాలు వీళ్ళ ఇమేజ్లు కాపాడుకోవడానికి సోషల్ మీడియా ప్రమోషన్లకు ₹1 ఖర్చు పెడుతుంది కేటీఆర్ గారు రోజు. ఇది ఎవరి కష్టము? బీఆర్ఎస్ కార్యకర్తల కష్టం. సరే, అది వాళ్ళ సమస్య, వాళ్ళు పరిష్కరించుకుంటారు. కానీ నేనేమంటున్నా, ఇది కవిత గారు అడిగిన ప్రశ్నల్లో ఆయన అన్యాయం చేసిండో, అక్రమం చేసిండో, ఏం చేసిండో అది బీఆర్ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారం. కవిత గారికి తెలియవచ్చు, బయట మాట్లాడితే పర్వాలేదు. దీనిలో సంబంధం లేని మా ముఖ్యమంత్రి గారిని, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని లాగడం, మా పార్టీని లాగడం అనేది ఇది ఒక ఆబ్జెక్షనబుల్ థింగ్ అంటున్నాను నేను. ఎందుకు? మీరు నిజంగా అట్టేమనుంటే ఓ బేసిస్ చూపించి, ఓ గిది ఆధారం అని చూపించి మీరు మాట్లాడండి, ఎవరైనా వింటారు. అంతేగాని ఇప్పుడు సంతోష్ రావు ఇన్వాల్వ్మెంట్ ఉంటే సిట్టు తేల్చిన వెంటనే అరెస్ట్ చేస్తుందో, దాని ప్రకారం చట్ట ప్రకారం ఏ చర్యలు అట్రాక్ట్ అవుతాయో అవి తీసుకుంటుంది. మీరు అర్జెంటుగా అరెస్ట్ చేయకపోతే సంతోష్ రావుతో ములాఖాత్ అని మామూలుగా ప్రెజర్ చేసే ప్రయత్నం ఏదైతే కవిత గారు చేస్తున్నారో ఇది తప్పు. మీకు సంతోష్ రావు గారితో మీకు, హరీష్ రావు గారితో మీకు, కవితారావు గారికి ఉన్నటువంటి విభేదాల పొరపచ్చాలు, ఆ పోరాటాలు, ఆ వాటా పంపకాల్లో ఉన్న ఆ ఇబ్బందులు మానవ ఎందుకు రుద్దే ప్రయత్నం చేస్తున్నారు అనేది మా ప్రశ్న. రైట్. వెళ్ళిపోయే వాళ్ళు ఉద్యమకారులు, ఉండేవాళ్ళు ఉద్యమకారులు అనేది ఎందుకు వస్తుందండి? ఒక మాట, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఒక ఉద్యమ సంస్థని పార్టీగా మార్చినాక ఒక మాట చెప్పారు. నో డౌట్, ఒక విద్వత్తు ఉన్న నాయకుడిగా ఆయన మాటలకు చాలా వెయిట్ ఉంటుంది. ఇక నుంచి ఇది రాజకీయ పార్టీ, పక్తు రాజకీయ పార్టీ, ఖచ్చితంగా రాజకీయమే చేస్తాం, అహోబిల మఠం నడిపేది లేదు అన్నారు. దేర్ ఈజ్ మ్యాటర్. అక్కడి నుంచి అది రాజకీయ పార్టీగా మారిపోయింది.
వేరే వేరే పార్టీలు వస్తున్నారు, కామర్స్ కమింగ్, గోయర్స్ గోయింగ్, నో ఆస్కర్స్ నో చెక్కర్స్ అన్నట్టుగా తయారైపోయింది. కాబట్టి అది అయిపోయింది అక్కడితో. కానీ ఇప్పుడు బయటకు వెళ్ళిన కవిత గారు ఉద్యమకారులకు అన్యాయం జరిగింది అంటున్నారు. అసలు మా దాంట్లో ఉన్న వాళ్ళే ఉద్యమకారులు అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. క్రమశిక్షణ కమిటీ ఏదో ఉంది కదా పార్టీకి, ఆ ప్రకారమే కదా కవిత గారి మీద చర్య తీసుకున్నారు. నేను మాట్లాడు ఇవాళ ఒక్క నిమిషం సందర్భం వచ్చింది కాబట్టి, ఇవాళ నికార్స్ అయినటువంటి ఉద్యమకారుడు, తొలితరం ఉద్యమకారుడు కేశవరావు జాదవ్ గారి జయంతి ఇవాళ ఆ జయంతి సందర్భంగా నేను మనసు నిండా ఆయన ఘనంగా నివాళులర్పించి మాట్లాడుతున్నా. ఇలా మా జాగృతి కార్యాలయంలో కూడా నివాళులర్పించినాం. ఈ రోజు నిజాలు మాట్లాడకపోతే ఇంకా చరిత్ర క్షమించదు. ఒప్పుకోకపోతే కూడా తెలంగాణ ఉద్యమకారుడు కాదు, తెలంగాణ వాదాన్ని ఎత్తుకున్న వాడు కూడా ఒప్పుకోకపోతే ఇప్పుడు ప్రభుత్వమైనా లేదంటే మేమే ఉద్యమకాలమని నైతికం అని మాట్లాడి అనైతిక చర్యలకు పాల్పడినటువంటి నిన్న మన మీతో గొడవ పెట్టినటువంటి ఒక ప్రజాప్రతినిధిగా చలామణుతున్న వాడైనా సరే ఇవాళ నేను ఏమంటున్నా చాలా క్లియర్గా ఈ తెలంగాణలో ఉద్యమకారులకు సంబంధించి ఉద్యమం చేసినటువంటి సప్పండ వర్గాల ప్రజలకు సంబంధించినటువంటి బాగోగులు కనీసం వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టేటటువంటి బాధ్యతని విస్మరించి బాడీ షేమింగ్ చేసినారు కేసీఆర్ గారిని. కొంతమంది ఆయన మంత్రివర్గంలో ఉన్నాడు, తలసాని శ్రీనివాసరావు మన దగ్గర రోజు ప్లే అవుతా ఉన్నాయి. అట్లాంటిలో మంత్రులుగా ఉంటారు. తర్వాత రాజశేఖర రెడ్డి చెప్పిందే వేదం ఇంకోటి కాదు, మేము సమైక్యవాదమే పాటిస్తామని చెప్పిన సబితా ఇంద్రారెడ్డి మీ దగ్గర మంత్రి, వాళ్ళు ఉద్యమకారులు అయినారు. ఇవాళ కేశవరావు జాదవ్ లాంటి కంటే గొప్ప నికార్సైనటువంటి ఉద్యమకారుడు ఎవరు చెప్పండి? ఇక్కడ కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి ఏం గౌరవం దొరికింది చెప్పండి? కోదండరాం, ఇవాళ నేను కోదండరాం గారు కూడా ఈ రోజు పేపర్ స్టేట్మెంట్ చూసిన, కనీసం ఇప్పటికైనా కనువిప్పు కలిగింది, బాధ కలుగుతా ఉంది. అట్లాంటి మనిషిని కూడా బాధ పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. గద్దరన్న చనిపోయే ముందు ఎంత ఆవేదన గురైందో దగ్గర ఉన్న చూసిన వాళ్ళం మేము. చాలా మంది అన్యశ్రీ లాంటి వాడు ఎంత ఆవేదన గురైందో చూసిన వాళ్ళం మేము. చాలా మంది చనిపోతే కూడా పోలే. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, గద్దరన్న చనిపోయిన రోజు ఆయన దగ్గరుండి ఆ శవాన్ని తీసుకొని ఆ శవయాత్రలో పాల్గొన్న వాళ్ళం. అధికారమైనటువంటి మిత్రుడుగా ఉన్న జహీర్ అలీ ఖాన్ ఆ మిత్రుడిని తీసుకొని వచ్చి అక్కడ పెట్టితే ఆ విషయాన్ని తలుచుకొని అక్కడే గుండెపోటుతో చనిపోయిన సందర్భం ఉంది. అంటే ఉద్యమకారుడు అంటే పేగుబంధం, ప్రేమబంధం అట్లా ఉంటుంది, ఇట్లా నటించే వాళ్ళ దగ్గర ఉండదు. రెండవది, ఇవాళ మాట్లాడుతున్నారే మేము ఉద్యమకారులం మీరు కాదని, నైతిక గురించి మాట్లాడుతారు. కవితకు సస్పెండ్ చేసే రోజు సంతకం పెట్టిన ఇదే రవీందర్ రావు గారు ఏ నైతికతతో ఆ రోజు సంతకం పెట్టినాడు? ఎప్పుడు మీ క్రమశిక్షణ కమిటీ ఎక్కడ వేసినారు? ఎప్పుడు వేసినారు? ఏ చీకటి గదుల్లో తయారైంది ఆ క్రమశిక్షణ కమిటీ? అసలు ఎవరికైనా తెలుసా? అంతకుముందు ఎక్కడ ఉన్నదండి క్రమశిక్షణ కమిటీ? ఎవరు సస్పెండ్ అయినప్పుడు రవీంద్రరావు గారు సంతకం పెట్టింది అక్కడ చూపిస్తారా నాకు? చాలా మంది సస్పెండ్ అయినారు, గతంలో చాలా మంది సస్పెండ్ చేసినారు. అప్పటికప్పుడు పుట్టుకొచ్చినటువంటి కమిటీ ఇంత అనైతికం చెప్పబడండి కాదంటే ఇది నైతికం గురించి మాట్లాడుతున్నారు. మీడియా ఛానళ్ల మీద, మీడియా ప్రతినిధుల మీద, పత్రికల మీద నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఉద్యమ సందర్భంలో నిజమే మాకు కూడా గుండె నిండా బాధ ఉంది, మాకు ఆవేదన ఉంది. కానీ మీలాంటి వాళ్ళం మనలాంటి వాళ్ళం కలిసి ఆ సంస్థను ఒప్పించుకున్నాం. ఆ సంస్థలు మనసును వచ్చినా కూడా మనకుండే బాధ కంటే, మా బిడ్డల ప్రాణాల కంటే మీ పత్రికలు మీ టీవీలు ముఖ్యం కాదని వాదించిన వాళ్ళం మనం. అలాంటిప్పుడు న్యాయంగా నిలబడ్డ వాళ్ళం. కానీ ఇట్లాంటి అనైతికంగా వివరించే వాళ్ళ కోసమో తెలంగాణ వాదం వాడేది, ఇట్లా అబద్ధాలు మాట్లాడే వాళ్ళ కోసమో తెలంగాణ వాదం వాడేది, ఇట్లా ప్రజలను మోసగించే వాళ్ళ కోసమో తెలంగాణ వాదం గురించి మాట్లాడుకుని మళ్ళీ తెలంగాణ వాదం ఎత్తిరేసుకొని సెంటిమెంట్ రగిలించి మళ్ళీ ఒకసారి శాంతి భద్రతలకు భద్రత కలిగించడానికి, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు నేను మాట్లాడుతా ఉన్నా, ఆయన తెలంగాణ వాదిగా ఉన్నాడు అనుకున్నాం. నేను తెలంగాణ వాదినే కదా, నేను తెలంగాణ ఉద్యమకారుడు కదా, నేను అడుగుతున్నా. ఇప్పుడు నాకేం సమాధానం చెప్తారు? ఈ అనైతికమైన చర్యలు దిగిన వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? నాకు చెప్పమని నాకు సమాధానం చెప్తే ఇవన్నీ అనైతికం కాదా? అధికారం మీ దగ్గర ఉన్నప్పుడు సామాన్య పౌరుడు వచ్చినా కూడా ఆహ్వానించాలి, సామాన్య పౌరుడు వచ్చినా కూడా సమయం ఇవ్వాలి. ఇట్లాంటి అడ్డుగోడలు పెట్టుకొని, ఇట్లాంటి విషపు గులికలు నాటే వాళ్ళని పక్కన పెట్టుకొని నిజమైన ఉద్యమం మీకు పట్టం పెట్టడానికి, మీకు అధికారం రావడానికి రక్త మాంసాలు వచ్చిన వాళ్ళు కవితక్క నిజమే చెప్తున్న వాళ్ళ కుటుంబ సభ్యురాలే కదా, ఒక ఆడబిడ్డ కదా, ఎంత శ్రమించింది మనకు తెలియదా? మీకు తెలియదా? మనం చూడలేదా? నేనైతే చెప్తున్నాను, నిజంగా నాకు ఇవాళ బాగా ఉంది. నేను ఇవాళ కేశవరావు జాదవ్ గారి జయంతి సందర్భంగా చెప్తా ఉన్నా, ఏది దూద్ కా దూద్ పానీ కా పానీ, నిజాలు ఉండాలి, అబద్ధాలు ఉండాలి. ట్యాంక్ బండి పైన మిలియన్మార్ సందర్భంగా ఆడబిడ్డ సొమ్మసిలి పడిపోయింది కవితక్క, మేము పక్క నుండి తీసుకొచ్చినాం. అట్లాంటి వాళ్ళనేమో మీరు నిర్దాక్షిణ్యంగా బయట పంపించి నైతిక గురించి మాట్లాడతారు మీరు. ఇది నైతికతనా? ఇది తెలంగాణ ఉద్యమానికి అడ్డగడతారు. ఇప్పుడేం ఉద్యమం నడుస్తుందని మీరు సెంటిమెంట్ రగిలిస్తున్నారు? ఎందుకు ఇట్లాంటి మాటలు మాట్లాడి ఎవరిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు? టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి, టీఆర్ఎస్ నాయకులకు సంబంధించి వ్యవహారం చూసుకోండి. కానీ దీన్ని తెలంగాణ వాదాన్ని ముడిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఇక సహించే ప్రసక్తి లేదు. ఇప్పటికే మెజారిటీ ప్రజలు ఆలోచిస్తారు. ఇలాంటి మిత్రుడు మాట్లాడినప్పుడు చెప్పినాడు 90% మంది ఇది ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే విషయం నమ్ముతున్నాను. గ్రామాల్లో ప్రజలంతా నవ్వుకుంటున్నారు.
100% జరిగిందని విషయం అక్కడ చెప్తా ఉంటే, రెండోదండి ఈయన చేతి వ్రాతతోని ఈయన ఫోన్ మెసేజ్ తోని ఆ అధికారులకు మెసేజ్ వెళ్ళిన తర్వాత అక్కడ జరిగింది. మనకు లేవా సోర్సులు? మన మీడియాలో పనిచేయట్లా? వచ్చిన అధికారులు మనకు చెప్పరా? వాళ్ళకి మనకు తెలియదా? మనకు తెలియదా? ఎవరండి ఈ రాజ్యాంగేతర శక్తిగా ఉన్నవాడు? రాజ్యాంగేతర శక్తిగా అవుంటే రాజ్యాంగేతర శక్తిగా ఉండి సొంత లాభాలకు నేను ఇంకో మాట్లాడుతున్నాను అన్న, నేను ఇంకో మాట చెప్తున్నా. కేవలం ఇది ఈ రాష్ట్రానికి సంబంధించి మాత్రమే కాదండి, ఈ దేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాలకు సంబంధించినటువంటి భద్రతాపరమైన అంశాలు ఉన్నాయి. ఒక వ్యాపారి ఉన్నాడు అనుకోవాలన్నా వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసి మీరు లాభం పొందొచ్చు, కానీ ఆ వ్యాపారికి దేశవ్యాప్తంగా వ్యాపార సంబంధాలు ఉంటాయి. అవునా కదా? మీరు ఇందాక అన్నారు కదా మీడియా అంటేనే మోర్ దాన్ ఇంటెలిజెన్స్, ఐ డూ అగ్రీ. కానీ ఒకప్పుడు ఇప్పుడు ఏంటంటే మీడియా అంటే దాని వెనకాల ఏదో మోటివ్ ఉంటుంది, ఏ నినాదం వెనక ఇప్పుడు ప్రతి పార్టీకి ఒక మీడియా అనేది వచ్చిన తర్వాత ఆ పార్టీ మీడియా అట్లా తయారై ఉండొచ్చు, నేను ఒప్పుకుంటాను, అంతవరకు ఒప్పుకుంటా. కానీ రెండోది మీడియా విలువలు కూడా, జర్నలిజం విలువలు సందర్భం వచ్చింది కాబట్టి అంటున్నా. ఇదే ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, లేకపోతే మాయమిడి రాధాకృష్ణ గారు తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రజ్యోతి పోషించిన పాత్ర ఏంటో తెలియదా? శ్రీకృష్ణ కమిటీయే చెప్పింది కదా, ఆంధ్రజ్యోతిని కనుక అల్లంనారాయణ గారు ప్రాణహిత రావడానికి వేదిక అయిందండి. అల్లంనారాయణ గారు ప్రాణహిత రావడానికి వేదిక, ప్రాణహిత ఈ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించింది, అలాంటి వాళ్ళని ఇన్స్పైర్ చేసింది. ఆంధ్రజ్యోతిని కట్టడి చేస్తే తప్ప తెలంగాణ ఆపడం సాధ్యం కాదని శ్రీకృష్ణ కమిటీ పేర్కొన్న మాట వాస్తవం కాదా? పేరెందుకని ఒక ఆయన ఇక్కడ చేసిన కానీ ఇంకో దగ్గరికి వెళ్ళి చేస్తూ నేను ఇక్కడ కంటే ఆంధ్రజ్యోతిలోనే స్వేచ్ఛగా పనిచేశానని చెప్పిన మాట వాస్తవం కాదా? 4 ఎడిటర్లు తయారు చేసిందండి. అంటే తయారంటే వాళ్ళకి ఏమి శక్తి లేక కాదు, అలాంటి దాన్ని కూడా ఇవాళ మేము బ్యాన్ చేస్తున్నాం అంటే ఏది బ్యాన్ చేస్తున్నారు? నాడి నరం వాటిని బ్యాన్ చేస్తారా? ఆ రోజులు వేరన్నా, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ప్రజలకు వ్యతిరేకంగా ఉంటే దాన్ని మనం బ్యాన్ చేసుకోవచ్చు, కానీ ఒక రాజకీయ పార్టీకి వ్యతిరేకంగానే పదం తీసుకొచ్చి సెంటిమెంట్ చేయడం ఏమిటిది? సంతోష్ రావుని సిట్ విచారిస్తోంది, అది ఇంకా అయిపోలేదు, మరి ఎప్పటివరకు చేస్తారు ఏంటి అనేది చూద్దాం. తర్వాత బయటకు వచ్చిన తర్వాత సంతోష్ రావు ఏమైనా చెప్తారా? అలాగే ప్రతి విచారణ తర్వాత ట్వీట్ ఇచ్చినట్టుగానే సజ్జనార్ గారు దానికి సంబంధించిన వివరాలు ఏమైనా చెప్తారా? ఈ అంశాలన్నీ కూడా చూద్దాం. ఒక చిన్న బ్రేక్ తర్వాత ఆ అప్డేట్స్ కూడా వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్ గారు, ఇస్మాయిల్ గారు, ప్రసాదరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి డిబేట్.